शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। శ్రీ గురుభ్యో నమః। శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః। మనం భాగవతాంతర్గతంగా 9వ సర్గలో వచ్చేటటువంటి ఇక్ష్వాకు వంశ చరిత్ర శ్రీరామ కథ నిన్నటి నుంచి మొదలు పెట్టుకుని చెప్పుకోవడం మొదలుపెట్టాము। ఇక్ష్వాకు వంశ క్రమంలో వచ్చినటువంటి దశరథ మహారాజు సంతానం లేక పరితపిస్తూ తన ప్రధానమంత్రి అయినటువంటి సుమంత్రుడి చేత ప్రేరేపింపబడి వశిష్ఠుడి అంటే ఆయన సూర్యవంశపు కులగురువు పురోహితుడైనటువంటి వశిష్ఠుడి చేత ఆదేశింపబడి ఋష్యశృంగ మహర్షిని రావించి అశ్వమేధ రాజసూయ పౌండరీక వాజపేయాది క్రతువులను చేసిన తరువాత ఆ క్రతువులకు సంతుష్టుడైనటువంటి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగం చేశాడు। ఆ యాగ ఫలితంగా దేవతలందరి చేత ప్రేరేపింపబడి శ్రీ మహావిష్ణువు తన శక్తిని దశరథ మహారాజు యొక్క భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయిలందు ప్రవేశపెట్టి యాగ ఫలితంగా ఒక పాయస పాత్రనిచ్చి ఆ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని ముగ్గురు భార్యలకి పంచిపెట్టబడి ఆ పాయస ప్రభావం చేత దశరథ మహారాజు సంతానవంతుడు అవుతాడు। పెద్ద కొడుకు అయినటువంటి జ్యేష్ఠ కుమారుడు పెద్ద కొడుకుని శ్రీరాముడు అని చెప్పి, రెండవ కుమారుడైనటువంటి కైకేయి నందనుణ్ణి భరతుడు అని చెప్పి, సుమిత్రకు పుట్టినటువంటి కవలలిద్దరిని లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని చెప్పి నామకరణం చేశారు। తరువాత విద్యాబుద్ధులు నేర్పించారు। విశ్వామిత్ర మహర్షి వచ్చి రామచంద్రమూర్తిని తను సంకల్పించినటువంటి యాగరక్షణ కోసం తీసుకుని వెళ్తాడు। తాటకా సంహారం జరిగింది। తాటకా సంహారం తరువాత గంగానది యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి, విశ్వామిత్రుడి ద్వారానే తెలుసుకున్నాడు। తరువాత సిద్ధాశ్రమానికి వెళ్లి యాగరక్షణ చేసిన తరువాత మారీచుడు తరిమివేయబడతాడు, సుబాహుడు చంపబడతాడు। గుర్తుపెట్టుకోండి, మారీచుడు తరిమివేయబడతాడు, 100 యోజనముల దూరము తరిమివేయబడతాడు అంటే పారిపోతాడు, రామబాణ ప్రభావానికి పారిపోతాడు। తరువాత సుబాహుడు రామబాణానికి హతాశుడవుతాడు। విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా దివ్య శస్త్రాస్త్రాలను బోధిస్తాడు। విశేషించి లక్ష్మణుడికి బల అతిబల అనేటటువంటి విద్యలు, ఇవి ఏవైతే ఉన్నాయో నిద్రని ఆకలిని జయించేటటువంటి విద్యలని దివ్య దృష్టితో ఆలోచించి ఉపదేశించాడు। యాగరక్షణ చేసిన తరువాత మిథిలా నగరానికి దారి తీస్తారు। ఈ క్రమంలోనే మార్గమధ్యంలో ఉన్నటువంటి గౌతమాశ్రమము అహల్యాదేవి ప్రాయశ్చిత్తం కోసం పరితపిస్తున్నటువంటి ప్రదేశాన్ని, ఆ గౌతమాశ్రమాన్ని సందర్శిస్తే పూర్వవృత్తాంతాన్ని తెలుసుకుని రాముడు అరణ్యంలో ఉన్నటువంటి ఆ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు। ప్రవేశించిన వెంటనే ఆశ్రమం అంతా కూడా మళ్ళీ మామూలు స్థితికి వచ్చి పరమ రమణీయంగా పరమ సౌజన్యంగా ఆశ్రమము ఋష్యాశ్రమం ఎలాగైతే ఉంటుందో ఆ రకంగా తయారవుతుంది। తరువాత వారిద్దరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని ఆశీర్వదించి పూర్వవృత్తాంతాన్ని తెలిపి వెళ్ళిపోతారు। ఆ తరువాత ముందుకు సాగడం మొదలు పెడతారు, మిథిలా నగరానికి వెళ్తారు। మిథిలా నగరం యొక్క రాజు అప్పటికి జనక మహారాజు, అంతకుముందు చాలా మంది పాలించి ఉన్నారు। జనక మహారాజు పాలనలో ఉన్నటువంటి మిథిలా నగరానికి చేరుకోబోతున్నారు। మిథిలా నగరానికి వెళ్లే ముందు విశ్వామిత్రుడు ఏమని చెప్తాడు, నేను కళ్యాణం చేయడానికి తీసుకెళ్తున్నాను అని చెప్పడు। నిన్నటి వరకు మనం ఇంతవరకే చెప్పుకున్నాం, కళ్యాణం చేయడానికి తీసుకెళ్తున్నాను రామా, స్వయంవరానికి తీసుకెళ్తున్నాను అని చెప్పడు। ఎందుకు? అంతకుముందే దేవరాతుడు అనేటటువంటి పూర్వ రాజుకి ప్రసాదింపబడినటువంటి శివధనువు మిథిలా నగరంలో న్యాసంగా ఉంది। న్యాసము అంటే ఏమిటి? అక్కడ కొలువు తీరి ఉంది। ఒక దేవతా మందిరంలో ఒక సాలగ్రామము లేదంటే ఒక శ్రీచక్రము ఎలాగైతే కొలువు తీరి ఉంటాయో అలాగే దేవతల చేత ప్రసాదింపబడినటువంటి ఈ శివధనువు దేవరాతుడికి అందబడి ఆ తర్వాత పరంపరాగతంగా అక్కడే న్యాసంగా ఉంది, పూజా మందిరంలో పూజలు అందుకుంటోంది। ఆ శివధనువుని వీర్యశుల్కంగా ప్రకటిస్తాడు। ఎందుకు? సీతాదేవి ఆయనకి గర్భసంజాత శిశువు కాదు, అంటే కడుపున పుట్టినటువంటి ఆడబిడ్డ కాదు। నాగేటి చాలుకి యజ్ఞం కోసం దున్నుతుండగా నాగేటి చాలుకి దొరుకుతుంది, అందుకని సీతాని నామకరణం చేసి
మిథిలా నగరానికి రాజకుమారి కాబట్టి మైథిలి అని పిలువబడి జనక మహారాజు చేత పెంచుకోబడింది కాబట్టి జానకి అని ప్రశస్తికి ఎక్కింది. ఇలా జరుగుతూ ఉండగా జనక మహారాజుకి, ఆయన కూడా తపోనిష్టాగరిష్ఠుడు, జనక మహారాజు కూడా మహర్షి స్థాయి ఉన్నటువంటి వాడు. ఎక్కడో ఆయన కనిపిస్తుంది, ఈ పిల్ల అయోనిజ, ఎంతో కొంత దైవాంశ ఉండి ఉండవచ్చు, కాబట్టి ఈమెకి సామాన్యులు ఎవరు కూడా భర్తగా తగరు, కాబట్టి ఈ అమ్మాయిని చేపట్టబోయేవారు వీర్యశుల్కగా ఆ శివధనువుని ఎక్కుపెట్టగలిగిన వాడై ఉండాలి అని చెప్పి తను ఒక కండిషన్ పెట్టుకుంటాడు, ఒక నియమం పెట్టుకుంటాడు. దాన్ని ప్రకటిస్తాడు, వీర్యశుల్కగా ప్రకటిస్తాడు. వీర్యశుల్క అంటే ఏమీ లేదు, వీరత్వము ప్రదర్శించిన దాన్ని, వీరత్వం ప్రదర్శిస్తే అందుకు కానుకగా ఇచ్చేటటువంటి దాన్ని శుల్కము అంటారు. శుల్కము అంటే కానుక. కన్యాశుల్కము అంటే కన్యను చేపట్టడానికి ఇవ్వవలసినటువంటి కానుక. శుల్కము అంటే కానుక, కట్నము అని అర్థం. వీర్యశుల్క అంటే వీరత్వము ప్రదర్శించినటువంటి వారికి బహుమానంగా ఇచ్చేటటువంటి పదార్థము అని చెప్పి వీర్యశుల్కగా ప్రకటిస్తాడు. ప్రకటిస్తే ఇది తెలిసినటువంటి విశ్వామిత్రుడు ఏమాత్రము కూడా ఆ విషయాన్ని బయట పెట్టకుండా, నీకు కళ్యాణం చేయబోతున్నాను, నిన్ను నేను స్వయంవరానికి తీసుకెళ్లబోతున్నాను చెప్పకుండా, రాముడికి అక్కడ ఒక దివ్యమైనటువంటి ధనస్సు ఉంది, నీవు క్షత్రియ పుత్రుడివి కాబట్టి ఆ ధనుస్సును చూసి తీరాలి అని చెప్పి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళడం వల్ల రాముడు కూడా పితృవాక్య పరిపాలన దక్షుడైనటువంటి రాముడు దశరథ మహారాజు చెప్తాడు, గురువు గారు ఎలా చెప్తే అలా విను, ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పడం మీదట గురువు గారు తీసుకెళ్తుంటే కాదనకుండా వెళ్తాడు మిథిలా నగరానికి. అలా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, తీసుకువెళ్తాడు, జనక మహారాజుకు తెలుస్తుంది. విశ్వామిత్ర మహర్షి శిష్యుల సహితంగా, రామలక్ష్మణులు ఇద్దరు కూడా శిష్యులు కదా, శిష్యుల సహితంగా తన రాజ్యానికి వచ్చాడనే చెప్పి విషయం జనక మహారాజుకు తెలుస్తుంది. ఎదురేగి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి తన మందిరానికి తీసుకువెళ్తాడు. అక్కడ ఈ రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి పరిచయం చేస్తాడు. ఎవరనుకుంటున్నావు జనక మహారాజా, నీ ప్రాణ స్నేహితుడైనటువంటి దశరథ మహారాజు, కోసల దేశపు రాజు అయినటువంటి దశరథ మహారాజు యొక్క పుత్రుడు, లేక లేక కలిగినటువంటి సంతానం ఇతను. ఎన్నో క్రతువులు ఆచరిస్తే లేక లేక కలిగినటువంటి సంతానం. ఆ పిల్లవాడిని, ఆ క్షత్రియ పుత్రుణ్ణి నీ దగ్గర ఉన్నటువంటి ఆ శివధనుస్సును చూపించడానికి తీసుకొచ్చాను అంటే సంతోషిస్తాడు జనక మహారాజు. కానీ అప్పటికే ఏంటంటే, ఈ వీర్యశుల్కంగా ప్రకటించడం వల్ల యక్ష, గరుడ, కిన్నెర, కింపురుష, రాక్షస జాతుల వారందరూ కూడా, మానవులు అందరూ కూడా ఆ శివధనుస్సును ఎక్కుపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందరూ విఫలమవుతారు. మనకి ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శివధనుర్భంగము అనేది ఒక ముహూర్తం పెట్టుకుని, ఒక వేదిక వేసుకుని, ఒక సభ తీర్చుకుని చేసినటువంటి కార్యక్రమం కాదు. అందరూ వచ్చి ఆ సభలో కూర్చుని, రావణాసురుడు కూడా వచ్చి ఆ సభలో కూర్చుని, దేశాల రాజులు వచ్చి కూర్చుని వారందరూ ప్రయత్నిస్తుంటే ఆఖరణ రాముడు వచ్చి ప్రయత్నించడం, అప్పుడు తను విజయవంతం అవ్వడం, ఇలా జరగలేదు. శివధనుర్భంగం అనేది ఎవరు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చారు, దాన్ని చేపట్టాలని చూశారు, ఎక్కుపెట్టాలని చూశారు, కానీ అది సఫలం అవ్వక పరాభవంతో వెనుదిరిగిపోయి కక్షతో ఉన్నారు అందరూ కూడా ఒక రకమైనటువంటి ఉడుకుమోతతనం వహించి ఉన్నారు. ఈ జనకుడు వీర్యశుల్కగా ప్రకటించాడు, బానే ఉంది, అది ఎక్కుపెట్టే వీరుడా ఇప్పటి వరకు రాలేదు, ఎవరికి అసలు ఇస్తాడో చూడాలి, వాడు ఎటువంటి వీరుడో చూడాలి, వచ్చినటువంటి వాడు నిజంగా ఎక్కుపెట్టగలడా, ఎక్కుపెడితే ఎటువంటి వీరుడు, అసలు ఎంత శక్తివంతుడు, ఎంత తేజవంతుడు అనేది చూడాలి. వీరందరూ కూడా బయట కాచు కూర్చున్నారు. అందరూ ఒక స్థావరం ఏర్పరచుకుని అందరూ కూడా రాజ్యపు సరిహద్దుల్లో కాచు కూర్చున్నారు. జనక మహారాజు దగ్గరికి ఈ విశ్వామిత్రుడు, రామచంద్రుడు, లక్ష్మణస్వామి ముగ్గురు వచ్చారు. వచ్చిన తరువాత జనక మహారాజుకి పరిచయం చేశాడు, నీ యొక్క ఈ స్నేహితుడైనటువంటి దశరథ మహారాజు కొడుకు, నీ స్నేహితుడైనటువంటి దశరథ మహారాజు కొడుకు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి శివధనుస్సుని చూపించడం కోసం వచ్చాను అని చెప్పి చూపిస్తాడు, సంతోషిస్తాడు. ఇప్పుడు రామచంద్రుడు కూడా ఆ శివధనుస్సు యొక్క క్రమాన్ని తెలుసుకోవాలని చెప్పి ముందుగా అనుకుంటాడు. ఈ శివధనుస్సు యొక్క క్రమం ఏమిటి అంటే, దేవాసుర సంగ్రామం జరుగుతుంది. త్రిపురాంతకులు అని చెప్పి తారకాసురుడి యొక్క కొడుకులు త్రిపురాసురులు అని చెప్పి ముగ్గురు అన్నదమ్ములు. వారి ముగ్గురికి ఏంటి అంటే ఒక వరం,
మమ్మల్ని ముగ్గురిని మేము ఇలా కక్షలో ఒక ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాం. మమ్మల్ని వాళ్ళు కూడా రావణాసురుడిలాగే, అందరూ అసురులే, అందరూ రాక్షసులే, అందరూ బలి చక్రవర్తి లాగాను ప్రహ్లాదుడి లాగా మంచివారు ఉండరు కదా సాత్విక గుణాలతో. వీళ్ళు కూడా ఏంటంటే లోకకంటకులై అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉండగా వాళ్ళు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి, బ్రహ్మగారి కోసం తపస్సు చేసి వరం కోరుకుంటారు. మేము ఒక కక్షలో తిరుగుతుంటాం. భూమి ఎలాగైతే ఒక ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటుందో, ప్లానెట్స్ అన్ని ఒక ఆర్బిట్ లో ఎలాగైతే తిరుగుతూ ఉంటాయో ఒక ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాం ఒక కక్షలో. మమ్మల్ని ముగ్గురిని కూడా ఒకేసారి ఒకే బాణంతో ఒకే కక్షలో ఉండగా మమ్మల్ని ముగ్గురిని ఒకేసారి కొడితేనే మేము చావాలి, అంతవరకు మాకు చావు ఉండకూడదు. అంటే ఏంటి, అటువంటి మొనగాడు అలా కక్షలో ఒకేసారి నిలబెట్టి ఒకే బాణంతో సంహరించగలిగినటువంటి మొనగాడు లేడనేటటువంటి గర్వం వాళ్ళకి. ఇది ఇలా ఉండగా దేవతలందరూ అడిగారు, ఈయన వరం ఇచ్చాడండి, మీరేమో మరి ఎలాగా, వాళ్ళేమో మమ్మల్ని చాలా పీడిస్తున్నారు అంటే అప్పుడు శివుడు పూనుకుంటాడు. శివుడు పూనుకుని మేరు పర్వతం యొక్క శక్తిని ఒక ధనుస్సుగా తయారు చేస్తాడు. మేరు పర్వతాన్ని ఒక ధనుస్సుగా తయారు చేసి శ్రీమన్నారాయణుడి యొక్క శక్తిని నారాయణాస్త్రంగా ప్రయోగించి ఒక ధనుస్సుని తయారు చేసుకుంటాడు. ఆదిశేషుడు ఆ వింటికి అంటే ఆ ధనుస్సుకి నారిగా అమరుతాడు. నారి అంటే స్ట్రింగ్, ఇలా ఇలా సాగదీసి వదలాలి కదా, స్ట్రింగ్, బౌకి ఉండేటటువంటి స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ నారిగా అమరుతాడు. ఆ గంట ఉండాలి కదా, దేవతలు వాడేటటువంటి, పరమశివుడు వాడేటటువంటి ధనస్సు అంటే ఒక గంట ఉండాలి. శ్రీలక్ష్మి అంటే మహాలక్ష్మీదేవి ఒక గంటగా అమరింది. ఇదంతా కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదే పినాకము అనుకుంటారు. మహావిష్ణువు వాడేటటువంటి ధనస్సు పేరు శాంగము, శివుడు వాడేటటువంటి ధనస్సు పేరు పినాకము. ఇదే పినాకం అనుకుంటారు, కానీ ఇది పినాకం కాదు, ఇది శివధనువు మాత్రమే. ఇది కేవలం శివధనువు మాత్రమే. అంతవరకే ఆలోచించండి. ఇక్కడ ఈ క్రమంలో ఇలా ఒక ధనుస్సుని, ఒక అస్త్రాన్ని ఏర్పరచుకుని శివుడు త్రిపురాసురుల్ని, ఆ ముగ్గురిని కూడా ఒకే కక్షలో నిలిపి ఒకే బాణంతో సంహరిస్తాడు. ఆ తరువాత అది ఆ ధనస్సును ఏం చెయ్యాలి, ఆ ధనస్సును ఎక్కడ పెట్టాలి? అప్పుడు నిమి వంశంలో ప్రజారంజకంగా పాలిస్తున్నటువంటి మహారాజు అయినటువంటి దేవరాతుణ్ణి పిలిచి, నీవు నీ ధార్మిక నిష్టతో మమ్మల్ని చాలా ప్రసన్నం చేసుకున్నావు కాబట్టి ఈ శివధనుస్సుని తీసుకెళ్లి నీ దేవ మందిరంలో ఉంచుకో, నీ న్యాసంలో పెట్టుకో, ఇది ఎప్పటికైనా ప్రయోజనకారకంగా మారుతుంది అని చెప్పి అన్నారు. ఎందుకు? వాళ్ళకు తెలుసు, దేవతలందరికీ తెలుసు ఏం జరిగితే ఈ శివధనుస్సుతో ఎంత కనెక్టివిటీ ఉంటే ఎక్కడికి ఏది దారి తీస్తుంది, ఎటువంటి పరిణామం జరగాలి అనేటటువంటి క్రమం వీరందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చారు, ఆ శివధనుస్సుని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చారు. ఇప్పుడు రావాల్సిన వాడు వచ్చాడు, రామచంద్రమూర్తి. ఎందుకు? శివధనుస్సు ఎక్కువ పెడితేనే కదా సీతమ్మ తల్లి అక్కడికి చేరేది. కాబట్టి శివధనుస్సు ఎక్కడ ఉందో రావాల్సిన వాడు, ఎక్కువ పెట్టాల్సినటువంటి వీరుడు వచ్చాడు. ఇక్కడ ఈ క్రమం అంతా కూడా, ఈ కథ అంతా కూడా విశ్వామిత్రుడు, తరువాత జనక మహారాజు గురువైనటువంటి శతానందుడు ఇదంతా కూడా వివరిస్తారు రామలక్ష్మణులకి. ఇలా జరిగిందయ్యా, ఇంత క్రమం ఉంది ఈ ధనస్సుకి అని చెప్పి. అప్పుడు పరమ ఆనందంతో రామచంద్రమూర్తి ఆ ధనుస్సుకి పరమ భక్తిగా నమస్కరిస్తాడు. ఈ విషయాన్ని మీరందరూ కూడా అండర్లైన్ చేసుకుని ఇన్వర్టెడ్ కామాస్ వేసుకోండి, రెడ్ లైన్ తో అండర్లైన్ చేసుకుని ఇన్వర్టెడ్ కామాస్ వేసుకోండి. ఎందుకు? విరిచేసేటటువంటి ధనువే, ఖచ్చితంగా విరిచేస్తాడు, ఏమీ దాంట్లో అనుమానం లేదు. కానీ ఒక వస్తువు పట్ల జాగ్రత్త, ఒక వస్తువు పట్ల గౌరవము, దైవం పట్ల గౌరవము. ఇప్పుడు ఎత్తేటటువంటి మనిషి ఎవరు? మానవుడే, ఖచ్చితంగా మానవుడే. నేను విష్ణువంశని, నేను పరమ మహావిష్ణువుని, నేను వైకుంఠం నుంచి దిగొచ్చాను, దేవకార్యం మీద రాక్షస సంహారం చేయాలి, నేను రావణుని మట్టు పెట్టాలనేటటువంటి ఆ ఆలోచనలో లేడు. నేను మామూలు మానవుణ్ణి. శివధనువు ఎత్తుతున్నది శివధనువు, మహాశివుడు, పరమశివుడు. ఆయన చేత్తో పట్టుకున్నటువంటి ధనువు, ఆ ఎగ్జైట్మెంట్, ఆ తలపు, ఆ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో రాముడు కూడా అది ఫీల్ అయ్యాడు. రాముడు కూడా ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు. ఆహా, శివుడు పట్టుకున్న ధనుస్సు నేను పట్టుకోపోతున్నానా, అంత అదృష్టమా నాకు అంటే. మీరు లౌకికంగా ఆలోచించండి, శివుడు వేరు విష్ణువు వేరు అని మనకి రెండు ఉన్నాయా? లేదు. శివుడు పట్టుకుని వదిలేస్తే ఇంకో రూపంలో వచ్చి ఈయన పట్టుకుంటున్నాడు. ఇప్పుడు
మనం ప్రతిసారి చెప్పుకునేదే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణోహ విష్ణోశ్చ హృదయం శివ. ఆయన ఆయన ఒకటే, ఒకే కాసుకి ఉన్నటువంటి బొమ్మ బొరుసు. బొమ్మగా ఉన్నప్పుడు శివుడు ఆ ధనువుని పట్టుకున్నాడు, బొరుసుగా వచ్చినటువంటి విష్ణుమూర్తి ఈ రామావతారంలో ఆ ధనుసుని ఇప్పుడు ఎక్కువ పెట్టబోతున్నాడు. కాబట్టి ఆ భావన ఉండకూడదు. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి కూడా ఆ శివధనుస్సుని పరమ భక్తిగా చాలా జాగ్రత్తగా ప్రదక్షిణ పురస్సరంగా కుడి చేతి పక్క నుంచి ఇలా వెళ్ళి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి చక్కగా నమస్కరించుకున్నాడు. ఇక్కడ మీకు తెలియజేయాల్సిన విషయం ఏమిటి అంటే, లౌకికంగా ఆలోచించండి, ఇన్ జనరల్ ఆలోచించండి. వీ యూజ్ మెనీ మోర్ గ్యాడ్జెట్స్, మెనీ మోర్ మెటీరియల్స్, మెనీ మోర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, everything, we use everything, and because of this pandemic we are accustomed and we are very much inhabituated to use all these gadgets, laptops, tabs or cell phones. మనము ఈ ల్యాప్టాప్స్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, లేదంటే ట్యాబ్స్ కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, ఏదైనా సరే మనం చాలా వాడుతాం. వస్తువు యొక్క ఉపయోగం ఎంత, దాన్ని ఎంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనం దాన్ని కాపాడుకుని మన ప్రయోజనం గట్టెక్కుతుంది అనేది ఆలోచించుకోవాలి. ఎందుకు రాముడు శివధనుస్సు ఖచ్చితంగా ఎక్కువ పెట్టాలి అంటే ఎలా ఎక్కువ పెట్టాలి? ఎడమకాలు అదిమి పెట్టి, ఇది నిజం, శివధనువే అయినా సరే ఎడమకాలు అదిమి పెట్టి తన కుడి చేతితో ఎడమ చేతితో ఇలా పట్టుకుని ముందుకి వంచి కుడి చేత్తో నారి సాధించి ఎడం చేత్తో పట్టుకుని ధనుష్టంకారం చెయ్యాలి. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. ఎందుకు? ధనస్సు అనేది కదిలిపోకూడదు. కదిలిపోతే ఎక్కువ పెట్టడం చాలా కష్టం. మామూలుగా భూమి మీద నించోపెట్టి అలా ఎక్కువ పెట్టేస్తే అది కుదరదు. ఎందుకంటే కింద టిప్ ఏమవుతుందంటే ఇట్ విల్ మూవ్ ఆఫ్ ఆర్ ఇట్ విల్ గెట్ స్కిడ్. కాబట్టి ఒక మెటీరియల్ని వాడేటప్పుడు ఎంత నియంత్రించి వాడాలో అంత నియంత్రించి వాడాడు. కానీ ఆ మెటీరియల్ పట్ల ఎంత జాగ్రత్త, ఎంత భక్తి, ఎంత గౌరవము ఉన్నాయి. నమస్కరించుకున్నాడు, ప్రదక్షిణ చేశాడు, అన్నీ చేశాడు. బట్ దట్ ఈస్ హ్యాండిల్డ్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ యాజ్ పర్ ఇట్ ఈస్ నీడెడ్, యాజ్ ఇట్ ఈస్ నీడెడ్. కాబట్టి మేమందరం కూడా నేను నాతో సహా అందరం తెలుసుకోవాలి ఏది ఎంత ఎలాగ వాడాలి, అలాగ వాడాలి. అలాగని దాన్ని ఎప్పుడు కూడా ఏ మెటీరియల్ని కూడా ఏ వస్తువుని కూడా అగౌరవపరచకూడదు. సెల్ ఫోన్ మనకు ఎంతవరకు అవసరం? క్లాసెస్ లేదంటే ఆన్లైన్ క్లాసెస్ వినే వరకు అవసరం. మా బోటి వాళ్ళకి మా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ అవసరం, మెసేజెస్ పంపించుకోవడానికి సెల్ ఫోన్స్ అవసరం. ఇంకా దాంట్లోనే ఉంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ అస్? ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ హార్మ్ ఫర్ అస్. దిస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టు బి లెర్న్డ్. ఇది ముఖ్యంగా నేను ఇవాళ మీకు చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి తన క్షత్రియ ధర్మం ప్రకారం శివధనుస్సుని ఎత్తి ఎడమకాలుని అదిమి పెట్టి, ఖచ్చితంగా, ఎందుకంటే కుడికాలు కుదరదు. అదిమి పెట్టాలంటే ఏదైనా వస్తువుని మీరు ఎప్పుడైనా మామూలుగా కూడా ట్రై చేయండి, కుడికాలు అనేది మాత్రం కుదరదు. కుడికాలుతో యూ కాంట్ హోల్డ్ ఆర్ మేక్ సంథింగ్ స్టేబుల్, బట్ లెఫ్ట్ లెగ్ ఈజ్ వెరీ మచ్ కన్వీనియంట్ ఫర్ దట్. ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే నాట్. కానీ రాముడికి కూడా ఎడమకాలితో అదిమి పెట్టి చక్కగా ఇలా ఎడం చేత్తో పట్టుకుని దాన్ని వంచి, ముందు మూపురాన్ని పట్టుకుని ఇలా ముందుకు వంచి, తర్వాత ఆ నారిని కట్టిన తర్వాత ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఇలా ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. అంటే ఆ నారిని ఒక్కసారిగా విదిలించాడు, చలిపించాడు. దానివల్ల ఏం జరిగింది అంటే, మొన్న మనం సగర చక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్పుకుంటున్నప్పుడు, గంగావతరణం చెప్పుకుంటున్నప్పుడు 4 ఏనుగుల గురించి చెప్పుకున్నాం. విరూపాక్షము, మహాపద్మము, భద్రము, సౌమనసము అని చెప్పి 4 దిక్కులా మోస్తున్నటువంటి ఏనుగుల గురించి చెప్పుకున్నాం. దా కిందేముంటుంది? ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ లక్ష్మణమూర్తి ముందుకొచ్చి లక్ష్మణ స్వామి చెప్తాడు ఏమని? మహా అద్భుతమైనటువంటి పద్యం. మామూలుగా అయితే మనం చెప్పుకుంటున్నది పోతన గారి భాగవతమే అయినా సరే, అప్రస్తుతం కాకపోయినా సరే, ఇది కేవలం రామాయణానికి సంబంధించిన పద్యం. కాబట్టి నేను వేరే రామాయణం, మొల రామాయణం నుంచి తీసుకొచ్చి మీకు ఇంకో పద్యం చెప్తున్నాను. అది మీ అందరికీ కూడా నేను పోస్ట్ చేస్తాను, అడ్మిన్స్ పోస్ట్ చేస్తారు. ఇది కదలకుమో ధరాతలమా కాశ్యపి పట్టు ఫణీంద్ర భూవిషాస్పదల్ పట్టు కూర్మమా రసాతల భోగిడులి కులీసులన్ పట్టు భోగిడులు కులీసులన్ వదలక పట్టు దృష్టి ధరణీ భరణి కచ్చపపోత్రి వర్గముల్
పొదువుచు పట్టుడీకరులు భూవరుడీసుని చాపమెక్కుడిన్. కదలకుమో ధరాతలమ. ఏం చెప్తున్నాడు లక్ష్మణుడు? లక్ష్మణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఎందుకు? ఆ ఏనుగులు ఒక్కసారిగా కదిలిపోయి, ఆ ధనుష్టంకారం ఎంత భయంకరంగా ఉందంటే ఒక్కసారి కొట్టేసరికి ఏదో ప్రళయం వచ్చి ఒక ఎర్త్క్వేక్ వచ్చినంత ఇదిగా కదిలిపోయింది భూమి అంతా కూడా. అది కదలడం వల్ల కింద ఉన్నటువంటి రసాతలంలో కానీ, ఆ ఏనుగులు కానీ, కింద ఉన్నటువంటి ఆదిశేషుడు కానీ, ఇవన్నీ కూడా వాటి స్టెబిలిటీ కోల్పోతున్నాయి, పక్కకు కదిలిపోవడం మొదలుపెట్టాయి. అందుకని లక్ష్మణుడు తనంతట తానుగా వచ్చి చెప్తున్నాడు, కదలకుమో ధరాతలమా కాశ్యపి పట్టు ఫణీంద్ర భూవిశాస్పదల్ పట్టు కూర్మమా రసాతల భోగి డులి కులీసులన్ వదలక పట్టు కృష్టి ధరణీ పటి కచ్చపపోత్రి వర్గముల్ పొదువుచు పట్టుడీకరులు భూవరుడీసుని చాపమిక్కుడిన్. కదలకుమో ధరాతలమ, ఓ భూచక్రమా కదలకు. కాశ్యపి పట్టు ఫణీంద్ర, కాశ్యపి అంటే భూమి. ఎందుకు? పరశురాముడు భూమిని కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చాడు కాబట్టి కాశ్యపి. కాశ్యపి పట్టి ఫణీంద్ర, భూమిని మోస్తున్నటువంటి ఓ ఆదిశేషుడా నీవు కూడా కదలకు. భూవిశాస్పదల్ పట్టు కూర్మమా, భూమిని ఈ ఆదిశేషుణ్ణి కూడా గట్టిగా పట్టుకుని ఉండు. కూర్మమా, ఓ ఆది కూర్మమా నువ్వు గట్టిగా పట్టుకుని ఉండు. అలాగే కూర్మమా రసాతల భోగిడులి కులీసులన్ బొదువు బదలక పట్టు దృష్టి ధరణీ పడి కచ్చపపోత్రి వర్గముల్ బొదువుచి పట్టుడీకరులు ఓ ఆదివరాహమా నీవు కూడా కదలకు. ఆది కూర్మాన్ని వహిస్తున్నటువంటి ఓ ఆదివరాహమా నీవు కూడా కదలకు. భూతలమా కదలకు, భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడా నీవు కదలకు, ఎటువంటి ఇబ్బంది పడకు. ఆదిశేషుణ్ణి భూమిని వహిస్తున్నటువంటి ఆది కూర్మమా నీవు కూడా కదలకు. ఆదిశేషుణ్ణి భూమిని ఆది కూర్మాన్ని వహిస్తున్నటువంటి ఆది వరాహమా నీవు కదలకు. వీటన్నిటినీ కూడా భూమిని, ఆదిశేషుణ్ణి, ఆది కూర్మాన్ని, ఆదివరాహాన్ని మోస్తున్నటువంటి ఓ భద్రగజమురారా మీరెవరూ కూడా కదలకండి, ఇక్కడ ఏమీ జరగడం లేదు. లోక కళ్యాణం కోసం వీర్యశుల్కంగా ప్రకటించినటువంటి ఈ శివధనుస్సుని క్షత్రియ పుత్రుడైనటువంటి ఇనవంశ సంజాతుడైనటువంటి దశరథ మహారాజు కొడుకైనటువంటి శ్రీరామచంద్రుడు తన క్షత్రియ ధర్మం ప్రకారం ధనస్సుని ఎక్కుపెట్టి ఎడమకాలుతో అదిమి పట్టి నారిని వంచి ధనుస్సుని వంచి నారిని కట్టి ధనుష్టంకారం చేశాడు మాత్రమే. అంతకు మించి ఏమీ జరగడం లేదు. మీరందరూ కూడా స్వస్థత పొందండి, ఎటువంటి కంగారు పడకండి, ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగడం లేదు అని చెప్పి హెచ్చరిస్తాడు. కదలకుమో ధరాతలమ కాశ్యపి పట్టు ఫణీంద్ర భూవిశాస్పదల్ పట్టు కూర్మమా రసాతల భోగిడులు కిలీసులన్ వదలక పట్టు దృష్టి ధరణీ పని కచ్చపపోత్రి వర్గముల్ పొదువుచు పట్టుడీకరులు భూవరుడీసుని చాపమిక్కిడు అని చెప్పి మొల్ల రామాయణంలో మహానుభావురాలు, ప్రాతస్మరణీయురాలు ఆవిడ రాసింది. అంటే పోతంగారి భాగవతంలో ఇంత పద్యం లేదా అంటే ఏమో నాకు అది నచ్చింది, పిల్లలకి చెప్తే అర్థమవుతుందని చెప్పాను. కాబట్టి నా వాయిస్ వినిపించట్లేదా? నువ్వు మ్యూట్ చేసుకో. ఓకే, నువ్వు మ్యూట్ చేసుకో, వినిపిస్తుంది. కాబట్టి లక్ష్మణస్వామి ఆ రకంగా హెచ్చరించిన తరువాత రాముడు మరొక్కసారి ధనుష్టంకారం చేయడానికి నారిని ఒక్కసారిగా సాగదీసి ఆకర్ణాంతము అంటే అర్థం ఏమిటి? ఈ కుడి చెవి వరకు ఇలా పట్టుకు ఎడం చేతితో ధనుస్సును పట్టుకుని కంటిన్యూ అవ్వండి, అలాగా కంటిన్యూ అవ్వండి. గూగుల్ డౌన్ లో ఉంది కాబట్టి ఒక్కొక్కసారి అలా అవుతుంది. కంటిన్యూ అవ్వండి. లేదంటే ఒక పని చేయి, నీవు కూడా వీడియో ఆఫ్ చేసుకో, నా వీడియో ఆన్ చేసుకుని నువ్వు వీడియో ఆఫ్ చేసుకో. ఎక్కడున్నాం? లక్ష్మణస్వామి హెచ్చరించిన తరువాత రాముడు మరొక్కసారి ధనుష్టంకారం చేయడం కోసం ధనస్సుని ఎడం చేతితో పట్టుకుని ఆకర్ణాంతము అంటే కుడి చెవి వరకు ఆ నారిని ఇలా లాగడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో ఆ శివధను ఒక్కసారిగా పెళ్ళున విరిగి అది 2 ముక్కలైపోతుంది. అక్కడితో శివధనుర్భంగము జరుగుతుంది. అందరూ కూడా ఒక్కసారి జై శ్రీరామ్ అనుకోండి. అందరూ కూడా ఒక్కసారి శివధనుర్భంగం అవుతుంది. అక్కడ శివధనుర్భంగం అయిపోతే అప్పుడు జనక మహారాజు పరుగునొస్తాడు. ఎందుకు? అప్పటికి ఆ యుగం నాటికి మానవుడి పరిస్థితి ఏంటి, మానవుడి యొక్క సిట్యువేషన్ ఎలా ఉండేది అనేది మొన్న చెప్పాను నేను మీకు. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళకి కూడా
చులకనే, ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్న చూపే, మానవుడా మనిష, ఇతను ఏం చేస్తాడు, ఇతని వల్ల ఏమవుతుంది. జనక మహారాజు కూడా అలాగే ఆలోచించాడు ఆఖరికి. ఏమిటి 14 ఏళ్ల పిల్లాడా, 16 ఏళ్ల పిల్లాడా, బయలుదేరేటప్పటికి 14 ఏళ్ళు, ఈ క్రతువంతా అయ్యి యాగరక్షణ అయ్యి ఇదంతా అయ్యేసరికి రాముడికి 2 ఏళ్ళు గడిచిపోయింది, 16 ఏళ్ళు అయ్యింది. ఈ 16 ఏళ్ల పిల్లవాడా శివధనుర్భంగం చేసింది అని చెప్పి ఆశ్చర్యపోతే శతానందుడు అంటాడు, అవును రాజా, క్షత్రియ పుత్రుడు, నీ ప్రాణ స్నేహితుడైనటువంటి దశరథ మహారాజు యొక్క కొడుకు క్షత్రియ పుత్రుడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితోటి శిష్యుడుగా వచ్చినటువంటి ఈ బాలకుడు శివధనుర్భంగం చేశాడు. నీవు ప్రకటించిన విధంగా వీర్యసుల్కైనటువంటి నీ కూతుర్ని ఈ రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చెయ్యి, రామచంద్రమూర్తికి ఇచ్చి పెళ్లి చెయ్యి, వివాహం జరిపించు అని చెప్తే పరమ సంతోషిస్తాడు జనక మహారాజు. ఎంతో సంతోషిస్తాడు జనక మహారాజు. జనక మహారాజు సంతోషించి అప్పుడు అడుగుతాడు, రా నాయన నా కూతుర్ని చేపట్టు అంటే అక్కడ అంటాడు. ఇంకిక్కడ విశ్వామిత్రుడు మాట్లాడు, ఇక్కడ విశ్వామిత్రుడు మాట్లాడకూడదు. ఎందుకు, ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యాలి. ఏదైనా సరే హౌ మచ్ ఈజ్ అవర్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎనీ మ్యాటర్, మన యొక్క కర్తవ్యము మన యొక్క పాత్ర ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి. విశ్వామిత్రుడు నించుని చూస్తున్నాడు. జనక మహారాజు మాట్లాడితే రామచంద్రుడు అన్నాడు, ఇది వీర్యశుల్కగా నీవు ప్రకటించిన సంగతి నాకు తెలియదు. నేను క్షత్రియ ధర్మం ప్రకారం నేను పరమ ఉత్సాహంతో ఆ శివధనుస్సుని లేపి నించోపెట్టి వంచి వెంటిని నారి సారించి ధనుష్టంకారం చేశాను. అంతవరకే నేను చేసిన ప్రయత్నం. అది మానవ ప్రయత్నం మాత్రమే, నేను చేసింది మానవ ప్రయత్నం మాత్రమే. అది విరిగిపోవడం అనేది దైవక సంకల్పము, కేవలము దైవ ఘటన. ఇట్ ఈజ్ ఎ డివైన్ కోఇన్సిడెన్స్, ఇట్ ఈస్ ఎ డివైన్ కోఇన్సిడెన్స్ అని చెప్పి పరమ భక్తిగా ఒప్పుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. అది మనం నేర్చుకోవాలి. వీ మే బి వెరీ మచ్ టాలెంటెడ్, వీ మే బి వెరీ మచ్ స్ట్రెంగ్థెన్డ్ ఆర్ స్ట్రాంగ్, వీ మే హ్యావ్ సో మెనీ ఆర్ట్స్ ఆర్ సో మెనీ టాలెంట్స్ విత్ ఇన్ అస్, బట్ హౌ టు షో ఆఫ్, దాన్ని మనం వ్యక్తీకరించుకోవాలి. మనం అహంకారపూరితంగా ప్రవర్తించవచ్చా? ఎంత గొప్ప పని చేసినా సరే మనం అహంకారపూరితంగా ప్రవర్తించవచ్చా లేదా అనేది ఈ యొక్క క్రమంలో, ఈ యొక్క పరిణామంలో మనం చూసి తెలుసుకోవాల్సినటువంటి విషయం. రామచంద్రమూర్తి ఒప్పుకున్నాడు, నేను మనిషినయ్యా జనక మహారాజా, నేను మనిషిని, కేవలం మానవ మాత్రుని. నేను ఉత్సాహంగా ఎక్కుపెట్టానే తప్ప విరవాలనేటటువంటి సంకల్పం నాది కాదు. విరిగిపోవడం అనేది కేవలం దైవ ఘటన, డివైన్ కోఇన్సిడెన్స్. కాబట్టి వివాహం విషయంలో నిర్ణయం నాది కాదు, నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు నిర్ణయించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తాడు. వెక్కిపెట్టింది నేను, చేసుకోవాల్సింది నేను, కాపురం చేయాల్సింది నేను అనేటటువంటి మాటలు మాట్లాడలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవ్రీబడి ఆఫ్ us షుడ్ రిమెంబర్ దిస్. పెళ్లి, వివాహము, కళ్యాణము, ఇది ఏదైనా సరే ఇట్ ఈజ్ ద డెసిషన్ ఆఫ్ అవర్ ఎల్డర్స్. పెద్దలు నిర్ణయించినదే వివాహం. ఇష్టపడిన వాళ్ళని పెద్దలు ఇష్టపడడం తప్పు కాదు. ఇష్టపడిన వాళ్ళ కోసం పెద్దలని ఎదిరించి ఆ మాట దాటి ప్రవర్తిస్తే అనుభవించేది మీరే. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. పెద్దలు కుదిరిస్తేనే అది పెళ్లి, వివాహం, లేదు అదొక క్రతువు అంతే. ఇంతమందిని క్షోభ పెట్టి చేసుకునేటటువంటి ప్రేమ వివాహం అటువైపు పెద్దల్ని ఇటువైపు పెద్దల్ని క్షోభ పెట్టి వారి కన్నీటిలో ఒక పడవగా చేసుకుని ఆ పడవలో ఇద్దరు కూర్చుని ప్రయాణించాలి అనుకోవడం పరమ 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 హేయమైనటువంటి విషయం. కాబట్టి కళ్యాణం అనేటటువంటి వ్యవహారంలో పెద్దల నిర్ణయము, పెద్దల యొక్క అంగీకారము పరమ ముఖ్యము అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి ఆచరించి పాటించి చూపించాడు. అది మనందరికీ కూడా ఆదర్శనీయము. కాబట్టి ఇప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుడికి చెప్తాడు, ఎలాగ మరి ఈ అబ్బాయి ఇలా అంటున్నాడంటే, వెళ్ళు కబురు పెడితే దశరథ మహారాజు తన యొక్క నిర్ణయాన్ని కూడా తెలియజేస్తాడంటే అప్పుడు పరమ సంతోషంగా తన దూతల్ని పంపిస్తాడు. జనక మహారాజు మిథిలా దేశం నుంచి కోసల రాజ్యానికి దూతల్ని పంపిస్తాడు. దూతల్ని పంపిస్తే అక్కడ దశరథ మహారాజు ఈ దూతలు తీసుకొచ్చినటువంటి వర్తమానాన్ని అందుకుంటాడు. జనక మహారాజు కొలువులో, మిథిలా నగరంలో జనక మహారాజు కొలువులో
శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్రుడి చేత తీసుకెళ్లబడినటువంటి వాడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసి వీర్యశుల్కగా ప్రకటించినటువంటి ఆ ధనుస్సుని విరిచాడు. ఇప్పుడు సీతమ్మ తల్లిని ఇచ్చి కళ్యాణం చేస్తానంటున్నాడు జనక మహారాజు. కాబట్టి నీ అంగీకారాన్ని తెలుపకోరుతున్నాము అని చెప్పి జనక మహారాజు పంపించినటువంటి వర్తమానాన్ని దూతలు అందజేస్తారు. అందజేస్తే దశరథ మహారాజు కూడా చాలా సంతోషిస్తాడు. వశిష్ఠుడిని అడుగుతాడు, కులగురువు అయినటువంటి వశిష్ఠుడిని, మంత్రుల్ని అడుగుతాడు, ఏంటి ఎలాగ ఇది ఈ వర్తమానం వచ్చింది, ఏం చేద్దామని అడుగుతాడు. అడిగితే వశిష్ఠుడు కూడా చెప్తాడు, నీకు సరైన సంబంధం రాజా, త్వరపడు అని చెప్తే దూతలని సత్కరించి పంపిస్తాడు. ఒక్క నిమిషం వాయిస్ బ్రేక్ అవుతోంది అని అంటే ఒక్కసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఎవరైనా సరే లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. నేను కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే రికార్డింగ్ ఆగకూడదు. దూతలని సత్కరించి పంపిస్తాడు దశరథ మహారాజు. తరువాత తాను కూడా తన మంత్రులతోనూ కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షితోనూ కలిసి బయలుదేరి వెళ్తాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సూర్యవంశ ఆచారం ప్రకారం తల్లులు ఎవరు కూడా, అంటే కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరెవరూ కూడా రామ కళ్యాణానికి వెళ్ళలేదు. వాళ్ళకి ఆ ఆచారం లేదు. ఈనాటికి ఆ ఆచారం కొనసాగుతోంది చాలా మంది క్షత్రియుల వంశాలలో. కాబట్టి తల్లులు వెళ్ళలేదు. దశరథ మహారాజు మాత్రం కులగురు అయినటువంటి వశిష్ఠుడితోనూ ఇతర మంత్రులతోనూ ఇతర పెద్దలతోనూ కలిసి మిథిలా రాజ్యానికి వెళ్తాడు. మిథిలా రాజ్యానికి వెళ్తే జనక మహారాజు పరమ ఔదార్యంతో వీరిని ఆతిథ్యం ఇచ్చి అందరినీ కూడా సభ తీర్చి చెప్తాడు, దశరథ మహారాజా, నీ పుత్రుడైనటువంటి శ్రీరాముడు నా ఇంట ఉన్నటువంటి శివధనుస్సుని, వీర్యశుల్కంగా ప్రకటించినటువంటి శివధనుస్సుని వంచి వింటినారి సారించి ధనుష్టంకారం చేస్తే అది విరిగింది. అది శివధనుర్భంగం జరిగింది. ఇప్పుడు ఏ ఉద్దేశ్యంతో అయితే నేను వీరశుల్కం ప్రకటించానో ఆ ఉద్దేశ్యాన్ని నేను ఆవిష్కరిస్తున్నాను. నా కుమార్తె అయినటువంటి సీతాదేవిని నీకు నీ పెద్ద కుమారుడికి ఇచ్చి వివాహం చేయదలుస్తున్నాను అని చెప్పి తన యొక్క ఉద్దేశ్యాన్ని తెలుపుతాడు. ఈలోగా ఏం జరుగుతుందంటే, అటు వర్తమానం పంపిన తరువాత ఇటు తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడిని కూడా పిలిపిస్తాడు. ఎందుకు? ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు అన్నదమ్ములకు చెప్పుకోకపోతే ఇంకెందుకు? ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు అన్నదమ్ములకు చెప్పుకోవాలి. కాబట్టి తనకు ఉన్నటువంటి తమ్ముడైనటువంటి కుశధ్వజుడిని, అతని కుటుంబాన్ని కూడా పిలిపించి విషయం చెప్తాడు. ఎంతో సంతోషిస్తాడు కుశధ్వజుడు కూడా. కుశధ్వజుడికి కూడా ఇద్దరు కుమార్తెలు, మాండవి, శృతకీర్తి. జనక మహారాజుకి నాగేటి చాలులో దొరికినటువంటి సీతాదేవి ఒక కుమార్తె అయితే, తనకి సహజంగా పుట్టినటువంటి కుమార్తె ఊర్మిళాదేవి. అలా ఆ వంశంలో నలుగురు ఆడపిల్లలు ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు ఇరు వంశాల వారు ఎదురు బదురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చెప్తారన్నమాట, నీకు ఒక సంబంధం చేసుకునేటప్పుడు ఏ రకమైనటువంటి ముందడుగులు వేయాలి, ఏ రకమైనటువంటి వ్యవహారాలు మాట్లాడుకోవాలి అనేది ఇక్కడ ఆవిష్కరించి చూపించారు. అక్కడ వశిష్ఠుడు చెప్తాడు, వశిష్ఠ మహర్షి చెప్తాడు, మామూలు వంశం కాదయ్యా ఇది, బ్రహ్మ నుంచి మొదలైనటువంటి వంశం. బ్రహ్మ నుంచి మొదలై ఇక్ష్వాకు మహారాజు చేత పరిపాలింపబడి కొనసాగుతున్నటువంటి వంశము. ఎటువంటి వంశము? బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువుకి ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకు మహారాజే మొదటి రాజు. ఇతని పేరు మీదే వంశం పిలువబడుతోంది. ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకుడికి దుందుమారుడు, దుందుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడికి సగరుడు, సగరుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కకుత్సుడు, కకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి
శీఘ్రవేగుడికి మరువు, మరువుకి ప్రశిష్యకుడికి అంబరీషుడికి నహుషుడికి యయాతికి నాభాగుడికి అజమహారాజుకి దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజు కొడుకులే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పి ఆ వంశం యొక్క క్రమం చెప్తాడు. ఈ వంశంలోనేనయ్యా మహానుభావులందరూ జన్మించారు. సగరుడు పుట్టాడు, దిలీపుడు పుట్టాడు, అంశుమంతుడు పుట్టాడు. ఈ గంగాదేవి ఏ రకంగా అయితే ఈ భూమి మీదకి వచ్చి మనల్ని పావనం చేస్తుందో ఆ గంగని రప్పించినటువంటి భాగీరథుడు పుట్టాడు. ఆ తరువాత అంబరీషుడు పుట్టాడు, పరమ భాగవతోత్తముడయ్యా అంబరీషుడు పుట్టాడు. ఆ తరువాత నాభాగ మహారాజు కొడుకైనటువంటి అజుడు యొక్క కొడుకైనటువంటి దశరథుడు పిల్లలే ఈ నలుగురు పిల్లలైనటువంటి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులయ్యా అని చెప్పి ఆ వంశక్రమాన్ని చెప్తాడు. వంశక్రమాన్ని చెప్పిన తరువాత ఇటువైపు వంశక్రమాన్ని కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడం కోసం అటువైపు వంశగురువైనటువంటి శతానందుడు చెప్తాడు, ఇది కూడా తక్కువ వంశం కాదండి, నిమి వంశంలో వచ్చినటువంటి వాడే మిథి. ఆ మిథి అనేటటువంటి పేరు మీదే మిథిలా నగరము నిర్మించబడినది. అదే వంశక్రమంలో వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. హ్రస్వరోముడు, స్వర్ణరోముడు ఇటువంటి వారందరూ ఉన్నారు. దేవరాతుడి వల్లనే కదా ఈ శివధనురు మన ఈ ఇంటికి చేరింది, ఈ ఇంట చేరి అక్కడ న్యాసంగా ఉన్నది అని చెప్పి హ్రస్వరోముడు, స్వర్ణరోముడు ఇటువంటి వారందరూ కూడా పరిపాలించారు. ఇప్పుడు ఆ క్రమంలో వచ్చినటువంటి వాడే జనక మహారాజు, అతని తమ్ముడైనటువంటి కుశధ్వజుడు అని చెప్పి ఆ వంశక్రమాన్ని కూడా చెప్తారు. ఇరు పక్షాల వారు కూడా చాలా ఆనందిస్తారు. ఆనందించిన తరువాత ఇరుపక్కల పెద్దలు కూడా మంచి చెడులు చూసి నిర్ణయించుకుంటారు. గురుదేవులిద్దరూ కూడా, అంటే వశిష్ఠుడు, శతానందుడు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలనేటటువంటి సంకల్పంతో అన్ని రకాల కూలంకషంగా పరిశీలించి చక్కగా నిర్ణయిస్తారు. నిర్ణయించిన తరువాత ఫలానా తిథి రోజున కళ్యాణము అని చెప్పి నిర్ణయించుకుని కళ్యాణాన్ని జరిపిస్తారు. కళ్యాణాన్ని జరిపిస్తే అంతా అయి ఆశీర్వచనాల వేళ వస్తుంది. కళ్యాణం జరిపించడం అంటే అది మామూలుగా జరగలేదు. సీతారాముల కళ్యాణం అంటే కన్నులెదుట వైకుంఠం, అదొక కన్నుల పండగ. మనకి అతిశయమే అయినా మనం వాల్మీకి రామాయణంలో ఉన్నట్టుగా రాణులు రాకపోయినా మన ప్రసార మాధ్యమాల్లోనూ చలనచిత్రాల్లోనూ ఏంటంటే ఆ రమణీయతని ఇనుమడింప చేయడానికి తల్లులు వచ్చి వారికి ఆ రామలక్ష్మణులందరికీ కూడా నలుగు నూనె పెట్టారని, ఆ తర్వాత బుగ్గచుక్క పెట్టి కళ్యాణ తిలకం తీర్చారని, కైకేయీదేవే ప్రధాన పాత్ర వహించిందని చెప్పి ఎంతో రమణీయంగా చూపిస్తారు. చూడండి అటువంటివన్నీ కూడా, ఎందుకంటే ఆ దృశ్యం మీ అందరికీ కూడా మన మస్తిష్కాల్లో ఎప్పటికీ కూడా రిజిస్టర్ అయిపోవాలి. మన బ్రెయిన్స్ లో ఇలాగా ఎప్పుడు కూడా ఇలా రిజిస్టర్ అయిపోవాలి. అలా రిజిస్టర్ అవ్వాలి అంటే మీరందరూ అటువంటివి చూడాలి. చూస్తే మీకు తెలుస్తుంది ఎంత కమనీయంగా జరిగిందో. సీతారామ కళ్యాణం అంటే అసలు ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు. అది జానక్యా కమలామలాంజలి పుటే యాపద్మరాగాయత అని చెప్పి న్యస్తారాఘవ మస్తకే చ విలసత్ కుందప్రసూనాయత అని చెప్పి మనకు ఒక శ్లోకం ఉంది. జానకీదేవి తలంబ్రాలు పోస్తుంటేట తన చేత్తో పట్టుకుంటే ఆ ముత్యాలన్నీ కూడా ఆ చేతి వర్ణమైనటువంటి ఎర్రటి లేత ఎర్ర రంగులోకి కనిపించాయట. ఆ పైనుంచి ఒక్కసారిగా పైకెత్తి రామచంద్రమూర్తి తల మీద ఇలా పోసేసరికి రామచంద్రమూర్తి అసలే నీలమేఘశ్యాముడు, ఆ నీలమేఘశ్యాముడైనటువంటి రామచంద్రమూర్తి మీద పోసేసరికి అవన్నీ కూడా నీలమణులుగా ప్రకాశించాయట. ఎంత అందంగా వర్ణించారో శ్రీరామచంద్రమూర్తి, అంతే అందంగా వర్ణించారు మన తెలుగు కవులు, అంతే రమణీయంగా చూపించాడు మన బ్రహ్మగారైనటువంటి బాపు గారు కూడా. మనం మాటికి చలనచిత్ర దర్శకుడైనటువంటి ఆయన గురించి మాట్లాడుకుంటున్నామని పెద్దగా అనుకోక్కర్లేదు, మహానుభావుడు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఆయన తీసినటువంటి రామాయణ భాగాల్లో చూడండి, చలనచిత్రాల్లో కానివ్వండి, సీతా కళ్యాణం చలనచిత్రంలో కానివ్వండి, సంపూర్ణ రామాయణంలో కానివ్వండి, చూడండి, బాగుంటుంది. చక్కగా ఇలా పట్టుకుంటే కెంపులుగా మెరిసి, ఆ కెంపులుగా మెరిసినవి రామచంద్రమూర్తి తల మీద ఇలా జాలువారగానే నీలమణులుగా మెరిసి ఒక్కసారిగా కింద పడిపోతే మళ్ళీ ముత్యాలుగా మారిపోయాయట. ఎంత అందంగా రాశారు, ఇంత కమనీయంగా జరిగింది. తరువాత శ్రీరామచంద్రమూర్తి సీతాదేవికి మాంగళ్య ధారణ చేశాడు.
అందరూ ఆశీర్వదించారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఇరుపక్షాల పెద్దలు మాట్లాడుకున్నారు అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ వీరందరూ కలిసి ఒక ప్రపోజల్ పెట్టారు. రెండు వైపులా కూడా పెద్దవాళ్ళందరూ ఉండేసరికి ప్రపోజల్ ఒకటి పెట్టారు. దశరథ మహారాజా, నీకు 4 కొడుకులు, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. ఇక్కడ జనక మహారాజుకి 2 కుమార్తెలు, సీత, ఊర్మిళ. ఆయన తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి మరో 2 కుమార్తెలు, మాండవి, శృతకీర్తి. చక్కటి వంశమయ్యా, నీవు నీ 4 కొడుకులని ఈ 4 అమ్మాయిలకి, కన్యామణులకి ఇచ్చి చక్కగా వివాహం చేసుకో. అక్క చెల్లెళ్ళందరూ తోడికోడళ్ళు అవుతారు. ఏ అరమరికలు లేకుండా చక్కగా నీ కంటి ముందు పండుగలాగా కాపురం చేసుకుంటారు. వారిని ఆ స్థితిలో చూసి నీవు ఈ వయసులో చక్కగా ఆనందించవచ్చు అని చెప్పి చక్కటి సలహా ఇస్తారు వశిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు, జాబాలి, కాశ్యపుడు, శతానందుడు, ఇటువంటి మహర్షులందరూ కూడా, గౌతముడు, ఇటువంటి మహర్షులందరూ కూడా అటువంటి సలహా ఇస్తారు. ఆ సలహాని పాటించినటువంటి దశరథ మహారాజు, అటు జనక మహారాజు కూడా చాలా సంతోషిస్తారు. కుశధ్వజుడు కూడా అదేమిటి అని చెప్పి అక్కడేమి నొసరు పైకెగరేసి ఇలా చూడలేదు. అదేమిటి, నీ కూతురు పెళ్లిలో నా కూతురు పెళ్లి చేయడం ఏమిటి, అదేమిటి అని చెప్పి అనుకోలేదు. మా అన్నగారి ఇంట్లో పెళ్లికి శుభకార్యానికి వస్తే నాకు కూడా శుభం జరుగుతోంది అనేటటువంటి ఉత్సాహంతో, పరమ ఆనందంతో ఒప్పుకున్నాడు. ఆహా, మా పిల్లలందరూ కూడా ఒకింటి కోడళ్ళు అవుతున్నారు, అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటారు, జీవిత పర్యంతము కూడా కలిసిమెలిసి ఉంటారు అనేటటువంటి ఆనందంతో, పరమ భద్రతాభావంతో, అభద్రతాభావంతో కాదు, పరమ సెక్యూర్డ్గా, పరమ భద్రతాభావంతో ఒప్పుకున్నారు. ఒప్పుకుని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల నుంచి కన్యాదానం చేసి వివాహం జరిపించి ఆశీర్వచనాల వేళకి వచ్చారు. ఇక్కడ రావాల్సినటువంటి మహానుభావుడు వచ్చాడు. ఎవరు? పరశురాముడు. ఎందుకు? మనం పరశురామ వృత్తాంతం చెప్పుకునేటప్పుడు చెప్పాం, క్షత్రియుల పట్ల కాస్తో కూస్తో ఆవేశ భావన, కాస్త అహంకారపూరితమైనటువంటి భావన ఉంది పరశురాముడికి, తనకు జరిగినటువంటి పరిణామాల వల్ల అని చెప్పి అనుకుంటే, ఇప్పుడు వస్తాడు. ఎవరి ప్రేరేపితంగా వస్తాడు? వాల్మీకి రామాయణంలో కానీ, పోతన గారి రామాయణంలో లేదు కానీ కొన్ని మూలాల్లో ఉంది, కొన్ని రామాయణాల్లో పేర్కొనబడి ఉంది. పరశురాముణ్ణి రావణాసురుడు రెచ్చగొడతాడు. నువ్వు నీ కులదైవం అని చెప్పుకుంటున్నావయ్యా పరమశివుణ్ణి, పరమశివుడి పేరిట ఉన్నటువంటి ధనస్సును వాడావు, ఆ ఇక్ష్వాకు వంశం నుంచి వచ్చినటువంటి చిన్న బాలకుడు ఎవరో వెళ్ళి ఎక్కుపెట్టి విరిచేట, నువ్వు ఇక్కడ వినకుండిపోయావా అంటే, అప్పుడు పరమ ఆవేశంతో విష్ణుచాపాన్ని పరశువుని ధరించి వెళ్తాడు. వెళ్ళి ఎవరు? రాముడట ఆ కళ్యాణం జరుగుతున్నటువంటి వేదిక మీద నుంచుని, ఎవరు? రాముడట శివధనుస్సును విరిచాడట, అంతశక్తిమంతుడా అని చెప్పి అడిగితే, అప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ముందుగా దశరథ మహారాజు, జనక మహారాజు నచ్చజెప్పబోతారు. నచ్చజెప్పపోతే క్షత్రియుల మీద ఉన్నటువంటి నిరసన భావంతో వారిద్దరినీ కూడా హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తే అప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు చెప్తారు, పరశురామ, నీకు తెలియదు, వృత్తాంతం తెలియదు, నీవు జ్ఞాననేత్రాన్ని తెలిసి చూడు, రాముడు ఎవరో నీకు అర్థమవుతుందంటే, నీవు నిజంగా శివధనుస్సుని ఎక్కుపెట్టినటువంటి వీరుడివే అయితే, శివధనుస్సుని ఎక్కుపెట్టినటువంటి వీరుడివే అయితే ఈ విష్ణు చాపాన్ని ఎక్కిపెట్టు అని చెప్పి తన చేత్తో ఇలా అందిస్తాడు. మనం అని చెప్పాం, పరశురామ వృత్తాంతం చెప్పుకున్నప్పుడు, పరశురాముడి యొక్క శక్తిని ఎవరు ఎలా గ్రసించాలో, ఎప్పుడు ఆ శక్తి, ఆ అంశని ఎప్పుడైతే ఉపసంహరించాలో అనేది సంకల్పం చేయబడి ఉంది అని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు విష్ణుచాపాన్ని అందించబోతుండగా ఆ పరశురాముడిలో ఉన్నటువంటి వైష్ణవ శక్తి మొత్తము కూడా రాముడిలోకి ఆ విష్ణుచాపం ద్వారా ప్రవేశిస్తుంది. అక్కడితో పరశురాముడి యొక్క అహంకారం మొత్తము కూడా అణిగిపోతుంది. అణిగిపోయి ఈ భూమికి 2 రాములు అక్కర్లేదు, నేను తపోవనానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, ఇక మీదట ఈ భూమికి రాముడంటే శ్రీరాముడు, దశరథ రాముడు, సీతారాముడు మాత్రమే అని చెప్పి శాసనం చేసి వెళ్ళిపోతాడు పరశురాముడు. అక్కడితో సీతారామ కళ్యాణ ఘట్టము పరమ రమణీయంగా, పరమ కమనీయంగా, ఎంతో ఉత్సాహవంతంగా, కన్నుల విందుగా చేయబడి అప్పగింతలు పెట్టి జనక మహారాజు, కుశధ్వజుడు కూడా కూతుళ్ళకి పరిపరి విధాల జాగ్రత్తలు చెప్పి దశరథ మహారాజు చేతిలో పెడతాడు. నాయన, నా పిల్లలు 8 ఏళ్ల పిల్లలయ్యా, అంతే
అష్టవర్ష భవేత్ కన్యా అని చెప్పి కన్యాదానం చేశాడు. అంటే అబద్ధం చెప్పాడా? కాదు. నిజంగా సీతాదేవి యొక్క వయసు 8 సంవత్సరాలు. సీతాదేవి యొక్క వయసు 8 సంవత్సరాలు మాత్రమే. అదేమిటండి బాల్య వివాహం చేసేశారా అని మాత్రం అనుకోకండి. ఆనాటి యుగధర్మం ప్రకారం పెద్దలు ఏర్పరిచినటువంటి విధానం అది. అది కూడా ఒక రకంగా మంచిదే అని చెప్పి శాస్త్రజ్ఞులే అన్నారు. ఎందుకు? 8 ఏళ్ల పిల్లకి అప్పుడే ఊహ తెలుస్తూ ఉంటుంది, కాస్తో కూస్తో లోక జ్ఞానం వస్తూ ఉంటుంది. ఆమెకి వివాహం చేస్తే ఆమెను వివాహం చేసుకున్నటువంటి తన భర్త అయినటువంటి మరొక యువకుడు ఆమె యొక్క నడవడికని, ఆమె యొక్క అభిలాషని, అభిరుచులని అన్నిటినీ కూడా పూర్తిగా కూలంకషంగా తెలుసుకున్నవాడవుతాడు. అంతేగాని 25 ఏళ్ళు పుట్టి పెరిగిన తర్వాత నా టేస్ట్ ఇది, నా అవసరం ఇది, అంటే ఈ యుగానికి చెల్లుతుంది అదంతా. ఈ యుగానికి చెల్లుతుంది, చెల్లిన దాన్ని చెల్లించుకుంటున్నారు, చెల్లకపోతే చెల్లుబాటు చేసుకుంటున్నారు, అది వేరే విషయం. లేకపోతే ఇంకో రకంగా పరిణమిస్తున్నాయి. కానీ ఒక చిన్న పిల్ల 8 ఏళ్ల కన్యని, 8 ఏళ్ల చిన్న పిల్లని ఒక యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె యొక్క పోకడలన్నీ కూడా, ఆమె యొక్క అభిరుచులన్నీ కూడా, ఆమె యొక్క ప్రవర్తనలన్నీ కూడా ఆ పురుషుడికి తెలిసి తను ఎటువంటిది, ఏ రకంగా ఉంటుంది అనేది పూర్తిగా అవగాహన చేసుకుని భార్య భర్త కూడా ఒకరినొకరు బాగా తెలుసుకుని అరమరికలు లేనిటువంటి సంసార జీవనాన్ని గడుపుతారు అని చెప్పి అటువంటి వ్యవస్థని ఏర్పరిచారు. అది ఏమాత్రము కూడా తప్పుడు వ్యవస్థ కాదు బాల్య వివాహం అనేది. ఆనాటికి చెల్లింది, మొన్నటి వరకు కూడా చెల్లింది. అలా చేసుకున్న వాళ్ళందరూ కూడా శుభ్రంగా 50 ఏళ్ల పాటు 70 ఏళ్ల పాటు కాపురాలు చేసిన వాళ్లే, మా అమ్మమ్మ గారితో సహా. కాబట్టి అదేమి తప్పుడు వ్యవస్థ కాదు. లోకం మారుతోంది, కాలం మారుతోంది, కాబట్టి వివాహ వ్యవస్థలో కూడా మార్పులు వస్తున్నాయి. కాబట్టి మరో రకంగా అవుతోంది. ఆ అవుతున్నవి ఎంతవరకు సఫలమవుతున్నాయి, సఫలమైనంత వరకు సఫలమవుతున్నాయి, లేదంటే వేరే రకంగా పరిణమిస్తున్నాయి, అది వేరే విషయం. సరే, ఇప్పుడు జనక మహారాజు కుశధ్వజుడు ఇద్దరు కూడా 4 కుమార్తెల్ని అప్పగించి దశరథ మహారాజుకు చెప్తారు, చిన్న పిల్లలయ్యా, నీ బిడ్డలనుకుని మసులుకుని, నీ బిడ్డలనుకుని సాకి వారందరినీ కూడా ఆదరించు అంటే దశరథ మహారాజు పరమ సౌజన్యంతో చెప్తాడు, నా ఇంటికి మహాలక్ష్ములను ఇస్తున్నావు, 4 మహాలక్ష్ములను ఇస్తున్నావు. నిజంగా లక్ష్మీ స్వరూపాన్ని ఇచ్చాడు. ముందు సీతాదేవి ఎవరు? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షాబ్ద వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అంతేగా లక్ష్మీదేవినే ఇచ్చాడు. తనతో పాటు తన చెలులందరినీ కూడా ఇచ్చాడు. ఆ లక్ష్మీదేవి యొక్క చెలులందరినీ కూడా ఇచ్చాడు. ఒకేసారి పరివార సహితంగా కదిలి వెళ్ళింది లక్ష్మీదేవి. ఎక్కడికి? పుట్టింటి నుంచి మెట్టింటికి కదిలి వెళ్ళింది. అంత పరమ ఆనందంగా తీసుకెళ్ళాడు. దశరథుడు కూడా నా ఇంటికి లక్ష్మీ స్వరూపం వస్తోందని చెప్పి ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా పరమ జాగ్రత్తగా వధూవరులను 4 జంటలని తీసుకువెళ్ళాడు. పరివారం అంతా వెళ్ళింది. కొత్త పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చక్కగా హారతిచ్చి ఆశీర్వదించి దిష్టి తీసి లోపలికి తీసుకువచ్చారు రాజమాతలు 3 కూడాను, 4 జంటలని. ఇప్పుడు వీరి యొక్క సంసారిక జీవితం జరుగుతోంది. నెమ్మదిగా కాలం గడుస్తోంది. దశరథ మహారాజుకి కొన్ని దుర్నిమిత్తాలు గోచరించడం మొదలుపెట్టాయి. దుర్నిమిత్తాలు అంటే ఏమిటి? కొన్ని నెగిటివ్ సైన్స్. దుర్నిమిత్తము అంటే అదేదో పెద్ద వర్డ్ కాదు. మీకు తెలుగులో ఉన్నటువంటి మాటలు కూడా అర్థం అవ్వాలని కొన్ని మాటలు మీకు అర్థం చెప్తున్నాను. నేను వాడినటువంటి ప్రయోగాలన్నిటినీ కూడా, ఈ సమాసాలన్నిటికీ కూడా అర్థం చెప్తున్నది మీరు భాష కూడా తెలుసుకోవాలనేటటువంటి భావనతోనే చెప్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి. దుర్నిమిత్తాలు అంటే ఏంటి? నెగిటివ్ సైన్స్, చెడు శకునములు, ఇవన్నీ గోచరిస్తున్నాయి. ఇవన్నీ కూడా తనకి తెలుస్తున్నాయి. ఏవేవో అవుతున్నాయి. తనకి అనుకూలంగా లేవు పరిస్థితులు. ఎందుకు? రాజులు అనేవారు అప్పట్లో సకల శాస్త్రాల్లోనూ కూడా నిష్ణాతులై ఉంటారు. వాళ్ళకి శకున శాస్త్రము, ధర్మశాస్త్రము, జ్యోతిష శాస్త్రము ఇవన్నీ కూడా తెలిసి ఉంటారు. వాళ్ళు వాస్తు శాస్త్రము ఇట్లాంటివన్నీ కూడా తెలిసి ఉంటారు. ఎందుకు? లక్ష్మణుడికి వాస్తు శాస్త్రం బాగా తెలుసు. ఎందుకు? రేపు వచ్చే వారం చెప్పుకుంటాం. అరణ్యకాండలో లక్ష్మణుడు పర్ణశాలలో కుటీరం కడతాడు, వాస్తు ప్రకారం కడతాడు.
వాస్తు ప్రకారం యజ్ఞశాల ఎక్కడ ఉండాలి, భోజనశాల ఎక్కడ ఉండాలి అనేది చూసి మరీ కడతాడు పన్నశాలని. అంత తెలుస్తుంది రాజులకు కూడా. కాబట్టి దశరథ మహారాజు కూడా తనకు తెలిసినటువంటి శాస్త్ర ప్రకారం, తనకి తన జీవితంలో వస్తున్నటువంటి మార్పుల ప్రకారం దుర్నిమిత్తాలు గోచరించడం మొదలుపెట్టి త్వరపడుతున్నాడు. త్వరపడేసరికి ఏం జరుగుతోంది? ఈలోగా ఏం జరిగిందంటే, కైకేయ దేశపు రాజు అయినటువంటి యథాజిత్తు, కైకేయీదేవి అన్నగారైనటువంటి యథాజిత్తు అక్కగారిని, మేనల్లుడైనటువంటి భరతుడిని చూడడానికి కోసల దేశానికి వస్తాడు. అంటే పెళ్లికి వస్తాడు కదా, పెళ్లికి వస్తే అప్పుడు ఉండిపోతాడు. అప్పుడు దశరథ మహారాజును అడుగుతాడు, ఎంతైనా మేనమావని, మాకు సరదా ఉంటుంది, లేక లేక మాకు ఒక్క ఆడపిల్ల, 7 అన్నదమ్ములకి ఒక్కతే ఆడపిల్ల కైకేయీదేవి. ఆ కైకేయీదేవికి ఒక్కడే మగ నలుసు, ఒక్కడే మగపిల్లాడు కొడుకు, ఒక్కగానొక్క మేనల్లుడు, ఎంతైనా మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అనేటటువంటి సామెత ఉంది కదా మనకి. ఆ జాతీయం వలనే వాళ్ళు కూడా అటువంటి భావనతోనే మేము ఎంతైనా మేనమావలం, ఇంతమంది ఉన్నాము కాబట్టి మా ముద్దు తీరా, మా సరదా తీరా మా మేనల్లుణ్ణి మా రాజ్యానికి తీసుకెళ్లి కొన్ని రోజులు మా దగ్గర అట్టి పెట్టుకుని మా సరదాలు మా మర్యాదలు అన్నీ చేసి అతన్ని కూడా మా దగ్గర ఉంచి కాస్త మేము కూడా కనుల విందుగా మా కంటి ముందు అతని యొక్క జీవితాన్ని, అతని యొక్క సంసారాన్ని చూసి ఆనందిస్తాము అని చెప్పి అడుగుతాడు. దశరథ మహారాజు కూడా చాలా త్వరపడి ఉప్పేసుకుంటాడు. అదేమిటి కొత్తగా పెళ్ళైన కొడుకు ఇంకో చోటకి పంపిస్తానని ఒప్పుకోవడం ఏమిటి? అక్కడే ఉంది కిటుకు, అక్కడే ఉంది కిటుకు, అక్కడే ఉంది రహస్యం. వెంటనే ఒప్పుకుంటాడు. ఇక్కడ మనం ముందే మాట్లాడుకున్నాం, రాముడికి లక్ష్మణుడు, భరతుడికి శత్రుఘ్నుడు ఎప్పుడూ కూడా నీళ్ళలాగా వెంటాడుతూ ఉంటారు, వెంటనే వెనువెనకే తిరుగుతూ ఉంటారు అని చెప్పి. భరతుడు వెనకాల శత్రుఘ్నుడు వెళ్తానంటే అడ్డు చెప్పలేదు, వెళ్ళిపోండి ఇద్దరు వెళ్ళిపోండి అని చెప్పి ఆశీర్వదించి పంపించేశాడు. ఇప్పుడు తనకు తానుగా నిర్ణయించేసుకుంటున్నాడు, రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయాలి ముందు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాముడిని యువరాజుగా ప్రకటించేసేసి తనని యువరాజ్య పట్టాభిషేకం చేసేసి రాజ్య పరిపాలనలోకి దింపేయాలని చెప్పి తనకు తానుగా ఒక ఎగ్జిట్ పోల్ పెట్టేశాడు, ఒక పబ్లిక్ పోల్ పెట్టాడు. అందరూ ఒక రోజున సభలో తీర్చి కూర్చుని ఉండగా వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు వీళ్ళందరూ కూడా తన సభలో ఉన్నారు. అలాగే పురప్రముఖులందరూ ఉన్నారు. తన ప్రధానమంత్రి అయినటువంటి సుమంత్రుడు ఉన్నాడు, ఇతర మంత్రులందరూ కూడా ఉన్నారు, పుర జనులందరూ ఉన్నారంటే దేశంలో నగరంలో ఉండేటటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక పబ్లిక్ పోల్ లాంటిది పెట్టాడు. నేను పెద్దవాడిని అయిపోయాను, ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని నాకు తెలియలేదు నా ఒంటికి, ఈ శరీరానికి 66,000 సంవత్సరాలు వచ్చేసాయి ఈ తెల్లగొడుగు కింద. అంటే ఎంత పెద్దవాడో చూడండి, 66,000 సంవత్సరాలు వచ్చేసాయి నాకు, నేను పెద్దవాడిని వయోవృద్ధుడిని అయిపోతున్నాను. అంటే అప్పుడు అయ్యాడా వయోవృద్ధుడు? కొత్తగా 66,000 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు వయోవృద్ధుడు అయ్యాడా? కాదు. శక్తి తగ్గిపోతుంది నాకు. ఎందుకు? ఆయన చేయాల్సినటువంటి క్రతువులన్నీ చేశాడు, రాజ్య పరిపాలన చేశాడు, పుత్ర సంతానం లేదు అని చెప్పి చాలా పరితపించాడు. ఆఖరికి అది కూడా సఫలమైంది, పిల్లల పెళ్లిళ్ళు అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఇంకంతకన్నా తనకి హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ మోర్. చూద్దామండి మనవాళ్ళ పెళ్లి, ఓపికంటే మునిమనవాళ్ళ పెళ్లికి కూడా శుభ్రంగా పెత్తనం చేసి నెమ్మదిగా చూద్దాము. అప్పటి వరకు దేవుడి దయ బాగుంటే, శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటే, నిజంగా దేవుడి దయ బాగుండి కర్మ ఫలితం ఉంటే మునిమనవుడి పెళ్లికి కూడా పెత్తనం చేసి చక్కగా ఆశీర్వదించి వస్తావు, అది వేరే విషయం. కానీ కాలాన్ని ఒప్పుకుని తీరాలి. కాలోహి బలవాన్ కర్తాహ, అంతకు మించినటువంటి డెసిషన్ మేకర్ లేదు, కాలాన్ని మించినటువంటి డెసిషన్ మేకర్ లేదు. ఇట్ ఈస్ ద నేచర్ విచ్ విల్ టేక్ ద కాల్ ఆల్ ద టైమ్. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే ఎంతో శక్తివంతులు, ఎంతో ఆరోగ్యవంతులు, వయస్సులో ఉన్నవారు, ఎప్పుడూ శక్తివంతంగా ఉండేటటువంటి, ఎంత వయసు అయిపోయినా 60 దాటిపోయినా కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. వీరందరూ కూడా నా వెన్నంటి ఉంటారు అనుకునేటటువంటి వాళ్ళందరూ చేజారిపోయారు నాకు పోయిన ఏడాది. దాన్ని చూసి నేను కూడా తెలుసుకున్నాను. ఇట్ ఈస్ ద నేచర్ విచ్ వుడ్ టేక్ ద కాల్ ఆల్ ద టైమ్. భగవత్ సంకల్పము, ప్రకృతి ధర్మము, అంతే, అంతకు మించి ఏమీ లేదు. నాకన్నా వయసులో చిన్నవారు చేజారిపోయారు, నాకన్నా వయసులో పెద్దవారు చేజారిపోయేది. నా స్వానుభవం కాబట్టే చెప్తున్నాను. ప్రకృతి ధర్మము,
ప్రకృతి నిర్ణయము అంతే. కాబట్టి దశరథ మహారాజు కూడా ఈ అంశాన్ని ఆవిష్కరిస్తాడు. నేను నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి యువరాజ్య పట్టాభిషేకం మొదటగా చేస్తాను అంటే అందరూ కూడా పరమ సంతోషంగా ఒప్పుకుంటాడు. వశిష్ఠుడు చూస్తూ ఇలా కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? వచ్చినటువంటి ఉద్దేశ్యం ఏమిటి అసలు? శ్రీ మహావిష్ణువు మానవావతారం తీసుకుని వచ్చినటువంటి ఉద్దేశ్యం ఏమిటి? ఈ రాజు ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ వశిష్ఠుడు నేను రాజగురువుని, నేను పురోహితుడిని అనేటటువంటి అహంకారం కానీ అటువంటి పటాటోపం కానీ ఎక్కడా కూడా ప్రదర్శించలేదు. ఎందుకు? ఒక సభలో కూర్చున్నప్పుడు ఎంత రాజగురువు అయినా సరే రాజే అధికారి, అతను ఒక ఉద్యోగి స్థాయి వాడు మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక సభలో కూర్చున్నప్పుడు ఎంత రాజగురువు అయినా సరే రాజు మాట్లాడుతున్నప్పుడు ఎవరు అడ్డు చెప్పడానికి వీల్లేదు. ఆ నియమాన్ని, ఆ ప్రిన్సిపల్ ని పాటించకే ఈనాటి రోజున శాసనసభల్లో పరమ రసాభాసగా తయారవుతోంది. వెన్ స్పీకర్ ఈజ్ స్పీకింగ్ ఆర్ a prime minister or a governor or a president is delivering the speech on the very first day of the legislative houses, everybody would try, ప్రతి ఒక్క శాసనసభ్యుడు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది పరమహేయమైనటువంటి చర్య. మీరు ఎప్పుడైనా చూడండి, శాసనసభ మొదటి రోజున గవర్నర్ ప్రసంగము అని కానీ, లేదంటే పార్లమెంట్ మొదటి రోజున రాష్ట్రపతి గారి ప్రసంగము అని చెప్పి మనం వింటూ ఉంటాం. ఏనాడు కూడా ఆ ప్రసంగానికి అడ్డుపడకూడదు. దట్ ఈస్ అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. ఆ విషయాన్ని పాటించిన వాళ్ళు వీరందరూ కూడా. ఎందుకు? రాజ్యాంగం అనేది ఇవాళ కొత్తగా ఏమీ లేదు మనకి. ఈనాడు మనకి కొత్తగా లేదు. అది ఏనాటి నుంచో సనాతనంగా వస్తున్న దాన్ని ఈనాటి పరిస్థితుల ప్రకారంగా మహానుభావులందరూ కలిసి కూర్చుని నిర్ణయించారు. ఎవరెవరు మహానుభావులు అంటే ఎంతో మంది ఉన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, పట్టాభి సీతారామయ్య గారు, తరువాత రాజేంద్ర ప్రసాద్ గారు, కామరాజ నాడర్ గారు, ఇటువంటి మహానుభావులందరూ తమ కృషిని వెచ్చించి అధ్యయనం చేసి రాస్తే ఎవరికో పేరు దక్కింది, వేరే విషయం. అందుకనే రాజు మాట్లాడేటప్పుడు మిగిలిన వారెవరు కూడా మధ్యలో మాట్లాడకూడదు. అదే నియమాన్ని పాటించాలి శాసనసభల్లోనూ చట్టసభల్లోనూ కూడా. కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతోంది కాబట్టి పాలన కొన్నిసార్లు సరిగ్గా జరగడం లేదు. ఇది గూఢమైనటువంటి సత్యం. కాబట్టి వశిష్ఠుడు కూడా అడ్డు చెప్పకుండా చూస్తున్నాడు. చూస్తూ ఉండేసరికి దశరథ మహారాజు తనకు తానే త్వరపడిపోతున్నాడు. పరమ త్వరపడిపోతున్నాడు. ఎందుకు? భరతుడిని పంపించేశాడు. భరతుడికి తోడుగా ఉండేటటువంటి శత్రుఘ్నుని పంపించేశాడు. ఏదో రహస్యం ఉంది. ఈ రహస్యాన్ని ఛేదించాలంటే కొంత పరిణామం ముందుకెళ్ళాలి. ఈ రహస్యాన్ని ఛేదించుకోవాలంటే కొంత పరిణామం ముందుకు జరగాలి. ఇప్పుడు దశరథ మహారాజు తనకు తానే ప్రకటించేస్తున్నాడు ప్రతిదీ కూడాను. ప్రజలను ఒప్పించేశాడు. ఒక పబ్లిక్ పోల్ పెట్టేశాడు. ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి మనం ఇవాళ రోజున న్యూస్ పేపర్లలోనూ ఛానల్స్ లోనూ చూస్తూ ఉంటాం. అది చాలా యుగాల క్రితమే దశరథ మహారాజు చేసేసాడు. ఎందుకు? తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పి ప్రజల చేత ఒప్పించేశాడు. ప్రజలు కూడా ఆనందంగా ఒప్పేసుకున్నారు. ఎందుకు? దశరథ మహారాజు ఎంత సుభిక్షంగా, ఎంత సస్యశ్యామలంగా పరిపాలించాడో, ఎంత ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకున్నాడో అందరూ చూసిన వాళ్లే. ఇప్పుడు ఆయన కొడుకైనటువంటి రాజారాముడు ఎప్పుడెప్పుడు రాజు అవుతారా, ఎప్పుడెప్పుడు శ్రీరామచంద్రమూర్తి రాజ్యాధికారంలోకి వస్తాడా అని చెప్పి అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అది రాజు ప్రకటించేసరికి ఇంకాస్త వాళ్ళ ఆనందం అంతా ద్విగుణమైంది. అంటే డబుల్ అయింది వాళ్ళ ఆనందం. ఇట్ ఈస్ బిన్ ఎన్హాన్స్డ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందించారు. ఆనందించేసరికి ఏం జరిగింది? ఇప్పుడు దశరథ మహారాజు తనకు తానే ముహూర్తం పెట్టేసుకున్నాడు. అసలు ముహూర్తం పెట్టాల్సింది ఎవరు? వంశగురువు, కులగురువు అయినటువంటి పురోహితుడైనటువంటి వశిష్ఠుడు పెట్టాలి ముహూర్తం. అటువంటిది ఎవరు పెడుతున్నారు ముహూర్తం? ఎవరు పెట్టారు ముహూర్తం? దశరథుడే నిర్ణయించేస్తున్నాడు. రేపు నవమి, రేపే పట్టాభిషేకం అని చెప్పి. కుదురుతుందా? ఘటన మరో రకంగా ఉంటే కుదురుతుందా? కాదు. కాబట్టి యవరాజ్య పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సంభారాలన్నీ తెప్పించాడు. తెల్లగొడుగు, ఛత్రము, చామరము ఇవన్నీ కూడా తెప్పించేశాడు. తరువాత పేలాలు, పెరుగు,
తరువాత పాళికలు ఇవన్నీ తెప్పించి అక్షతలు కల్పించి పూలమాలలు కల్పించి అన్నీ కూడా చేయించేశాడు. పురప్రముఖులందరికీ కూడా తెలిసిపోయింది, కౌసల్యాదేవికి తెలిసిపోయింది, కౌసల్యాదేవికి తెలిసిపోయింది, సుమిత్రాదేవికి తెలిసిపోయింది. ఫలానా రోజున రాజు దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకాన్ని సంకల్పించాడు అనే విషయం రాణులిద్దరికీ తెలిసింది, కానీ ముద్దుల భార్యకి తెలియలేదు. ఈలోగా పురప్రముఖులందరూ తాము అనుకుంటున్నటువంటి కార్యం గట్టెక్కుతాం, తాము అనుకున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి పరిణామం జరుగుతోంది, రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం జరగబోతోంది అనేటటువంటి ఆనందంలో చక్కగా నగరం మొత్తాన్ని, అయోధ్య నగరం మొత్తాన్ని కూడా అలంకరించేశారు, పూలమాలలు కట్టేశారు, జెండాలు ఎగరేశారు, ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు పెట్టేశారు, రంగులు చల్లేసుకుంటున్నారు, దీపస్తంభాలు ఎత్తేశారు, చక్కగా పెద్ద పెద్ద ఉత్సవాలు, కోలాహలాలు, ఆటలు పాటలు. అసలు ఆ రోజు రాత్రి నిద్రే పోలేదుట. అయోధ్య నగరంలో ఆ రోజు జరిగినటువంటి ఉత్సాహము ఉత్సవము ఇంకేనాడు ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు అనేటటువంటి మాట వాడవలసి వస్తుంది. ఎందుకు అంత ఆనందించారు. నిజంగా ఇక్కడ అందరూ కూడా ఆలోచించండి, కైకేయీ దేవికి కూడా వెంటనే తెలిసి ఉంటే మూడవ మనిషి మధ్యలోకి రాకుండా కైకేయీ దేవికి కూడా దశరథ మహారాజు యొక్క నిర్ణయం వెంటనే తెలిసి ఉంటే అసలు ఈ ఉత్సవం అంతా కూడా తన యొక్క దిశానిర్దేశకత్వంలో జరిపించి ఉండేది కైకేయీ దేవి. ఎందుకు? రామచంద్రమూర్తి అంటే అంత ప్రాణం కైకేయీ దేవికి. ఏనాడు కూడా రామచంద్రమూర్తి మీద సవతి కొడుకు అనేటటువంటి ద్వేషం కానీ భేదభావం కానీ ఏనాడు లేదు. కేవలం ఘటన విధివ్రాత. దానివల్లే కైకేయీ దేవి యొక్క పరిణామం ఎలా జరుగుతోంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు నగరం అంతా కోలాహలంగా ఉంది, ఉత్సవం చేసుకుంటున్నారు, ఉత్సాహంగా ఆడి పాడుతున్నారు అందరూ. ఇలా జరుగుతుండగా ఈ ఉత్సవం అంతా కూడా గమనిస్తోంది ఎవరు? ఉత్సవం అంటే పడని మనిషి గమనిస్తోంది. ఎవరా ఉత్సవం అంటే పడని మనిషి? అన్నిటికీ కూడా ఎవరైనా కాస్త మంచి ఇప్పుడు మనలో కూడా చాలా మంది ఉంటారు, ఈనాడు ఉన్నారు చాలా మంది. ఎవరైనా కాస్త బాగుపడుతున్నారు, కాస్త పండగ చేసుకుంటున్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి మనిషే ఉంది అక్కడ కూడా. మంధర అంటే కేకయ రాజ్యం నుంచి కైకేయీ దేవితో పాటు వివాహానంతరం వచ్చినటువంటి పరివారంలో పుట్టింటి దాసిగా వచ్చినటువంటి మంధర చూస్తోంది. ఎందుకు అలా ప్రతిదానికి కూడా ఉడుకుమోతుతనము, ప్రతిదానికి కూడా ఉన్నది లేనిది కల్పించి చెప్పడము, ప్రతిదానికి కూడా తన యొక్క రాణికి ఇలా ప్రతిదీ కూడా ద్విగుణము బహుళము చేసి చెప్పడం అనేటటువంటి తత్వం ఎందుకు? కోరి తెచ్చుకున్నాడు దశరథుడు. సంతానం లేదని చెప్పి కోరి తెచ్చుకున్నాడు కైకేయీ దేవిని. కైకేయీ దేవి వచ్చిన తర్వాత కాస్త అతిశయంగా ప్రవర్తించి ప్రతిరోజు కూడా దశరథ మహారాజుని తన మందిరంలోనే అట్టే పెట్టుకోవడం మొదలు పెట్టింది కైకేయీ దేవి. రాజు కూడా అందగత్తె, యవనంలో ఉంది కాబట్టి తన పట్ల ఆకర్షితుడైపోయి దశరథ మహారాజు కూడా ఒకంత కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని నిర్లక్ష్యం చేసి ఎక్కువ కాలం కైకేయీ దేవి మందిరంలోనే ఉండిపోవడం వల్ల ఆ అహంకారం, ఆవిడకి లేదా అహంకారం, నిజానికి కైకేయీ దేవికి ఆ అహంకారం లేదు, సవతుల పట్ల ఎటువంటి నిరసన భావన లేదు. కానీ ఆ అహంకారం చుట్టూతో ఉండేటటువంటి ఇటువంటి పరివార జనానికి ఉంటుంది. మా రాణి గారు చెప్పిందే బాగా వింటాడు రాజుగారు, మా రాణి గారు గీసింది గీట దాటడు. ఇదే ప్రవృత్తి ఉన్నటువంటి మహానుభావురాలు ఇంకొక ఆవిడ ఉంది, వేరే ఇతిహాసంలో చూస్తాం. ఇంకొక 3-4 వారాల్లోనో, ఇంకొక నెల రోజుల్లోనో, 4-5 వారాల తర్వాత దశమస్కందంలో చూస్తాం సత్యభామాదేవి. పాప ఆవిడ కూడా అమాయకురాలే, పరమ అరివీర భయంకరాలు, చాలా వీరనారి. ఆవిడ కూడా అమాయకురాలు, భర్త ప్రేమని మాత్రమే నిష్కల్మషంగా కోరుకుంది, తనకే సొంతం కావాలనుకుంది. 8 మంది వరసలో ఉంటే తనకే సొంతం ఎలా అవుతాడు కృష్ణ పరమాత్మ? కుదరదు కదా. ఆ ఉడుకుమోత్తనంతోనే కాస్తో కూస్తో ఆ పటాటోప ప్రదర్శన, అహంకార ప్రదర్శన చేసింది తప్ప సత్యభామాదేవి ఏమాత్రము కూడా అసలు తక్కువ స్థాయి స్త్రీ కాదు. మన స్తోత్రంలో కూడా రుక్మిణి సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయేత్ అని చెప్పి 8 మంది భార్యలు ఉన్నా కూడా రుక్మిణీదేవిని సత్యభామాదేవిని ఎందుకు స్తోత్రం చేస్తున్నాం?
ఆవిడ స్థాయి అటువంటిది. భూదేవి అంశ, మామూలు స్త్రీ కాదు ఆవిడ. భూదేవి అంశ ఎందుకు వచ్చింది అనేది ఆనాడు చెప్పుకుందాం, దాని యొక్క రహస్యం. ఇప్పుడు ఈ మందర చూస్తోంది, ఉత్సవం చేసేసుకుంటున్నారు వీళ్ళంతా, అమ్మో ఏదో అయిపోతోంది, కోలాహలంగా ఉంది అని చెప్పి కళ్ళల్లో నిప్పులు పోసేసుకుని వడివడిగా అడుగులేసుకుంటూ కైకేయీ దేవి మందిరానికి వెళ్ళింది. అప్పటికి ఇంకా దశరథ మహారాజు వెళ్ళలేదు. దశరథ మహారాజు కైకేయీ దేవి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు? తెల్లవారితే యమరాజ్య పట్టాభిషేకం చేసేయాలి, తగినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి ఆ హడావిడిలో ఉండిపోయాడు. ఆఖరణ వెళ్దాం అనుకున్నాడు, తనకుగా చెప్దాం అనుకున్నాడు. మిగతా అందరికి వర్తమానాలు పంపించాడే కానీ కౌశల్యకి, సుమిత్రకి, మిగతా వారందరికీ, కైకేయీ దేవికి మాత్రం వ్యక్తిగతంగా తనకు తానుగా చెప్దాం అనుకున్నాడు. ఆ సరదా తానే తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ అది ఇంకో రకంగా పరిణమిస్తోంది. ఈలోగా వెళ్లాల్సిన అక్కర్లేని మనిషి వెళ్తోంది. మంథర వెళ్ళి కైకేయీ దేవికి చెప్పరాని మాటలు చెప్పడం మొదలుపెట్టింది. ఏమని? కైకేయీ దేవి అడుగుతుంది, ఏమిటి మంథర, ఎందుకు రొసరొసలు ఆడుతున్నావు అని చెప్పి వేళాకోళం చేస్తూ, ఏమే ఎవరైనా సరే ఉత్సవం చేసుకుంటున్నారా, ఎవరైనా పండగ చేసుకుంటున్నారా అని చెప్పి. ఎందుకు? కైకేయీ దేవికి కూడా తెలుసు ఈ మంథర యొక్క ప్రవృత్తి, ఈ మంథర యొక్క గుణము కైకేయీ దేవికి కూడా తెలుసు. మందర ఎవరైనా పండగ చేసుకుంటున్నారా, ఎందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు, చొరచొరలాడుతున్నావు, ఎందుకు అంత చికాకు పడుతున్నావు అంటే, ఊరంతా పండగ చేసుకుంటున్నారమ్మా, నువ్వు నేను తప్ప ఊరంతా పండగ చేసుకుంటున్నారు అని చెప్పి చాలా కోపంగా అంటుంది. ఆ కోపాన్ని సహించదు కైకేయీ దేవి కూడా సహించదు. ఏంటి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను పట్టపురాణిని, రాజుకున్నటువంటి 3 రాణులలో నేను ఒకదాన్ని, నాతో మాట్లాడే తీరిదేనా అని చెప్పి గట్టిగా అంటే, ఏమి రాణివి నువ్వు, నీ ముద్దు చెల్లించుకోలేకపోయావు, ఏమి రాణివి నువ్వు, రేపు పొద్దున్న తెల్లారిందంటే రాణి సంగతి దేవుడెరుగు, ఆ కౌసల్యాదేవి రాజమాత అయి కూర్చుంటుంది, నువ్వు నేను కూడా ఆవిడ అంతఃపురంలో పరిచారకులుగా తిరగాల్సి వస్తుంది అంటే ఒక్కసారిగా మనసు మారిపోతుంది. అంటే అసలు ఇంకా చెప్తాను, చెప్పిన తర్వాత మనం ఈ డిస్కస్ చేసుకుందాం. నీకు నీ భర్త ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను వివాహం చేసుకున్నాడో గుర్తుందా? సంతానహీనుడై, ఎటువంటి సంతానము లేకుండా పరిపరి విధాలుగా బాధపడుతూ, సంతానం కోసం అభిలషిస్తూ యవ్వనవతి అయిన నిన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న నాడు నీకేమని ప్రమాణం చేశాడు? నీ తండ్రి అయినటువంటి అశ్వపతి మహారాజుకి, నీ అన్నదమ్ములకి ఏమని ప్రమాణం చేశాడో గుర్తు తెచ్చుకో అంటే అప్పుడు గుర్తొస్తుంది. గుర్తొచ్చి, అవును భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తానన్నాడు, నా కడుపున పుట్టినటువంటి సంతానానికే రాజ్యాధికారం ఇస్తానన్నాడు, కానీ నాకు అది ఇష్టం లేదు. నాకు జ్యేష్ఠ సంతానమైనటువంటి రామచంద్రమూర్తే అప్పటికీ అనింది కైకేయీదేవి, ఎటువంటి అరమరికలు లేకుండా ఆనాటికి కూడా కైకేయీదేవి అనింది. అంటే ఆ తర్వాత రెచ్చగొడుతుంది, నాకు ఇష్టం లేదు. కైకేయీదేవికి చెప్తుంది, కైకేయీదేవి చెప్తుంది, జ్యేష్ఠ సంతానం లేక పుట్టాడు మా రామచంద్రమూర్తి, పరమ సుగుణాభిరాముడు, నీలమేఘశ్యాముడు, అతనే జ్యేష్ఠ సంతానం, మా పెద్ద కొడుకు, కాబట్టి ఆయనే రాజవ్వాలమ్మా. నువ్వు అలా ఎలా చెప్తావు అంటే, పిచ్చిదానా, అతను రాజు అయితే నువ్వు సేవకురాలు అవుతావు. కౌసల్యాదేవి నీ మీద ఉన్నటువంటి అక్కసంతా తీర్చుకుంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు రాజును నీ మందిరంలో కట్టేసుకున్నావు, సుమిత్ర జోలికి కౌసల్య జోలికి వెళ్లకుండా. ఆ అక్కసంతా రాజమాత హోదాలో కూర్చుని కౌసల్యాదేవి నీ మీద కక్ష కట్టి తీర్చుకుంటుంది. సుమిత్ర తనకి సాయం చేస్తుంది. ఎందుకు? సుమిత్ర ఎప్పుడూ కూడా కౌసల్యాదేవిని పరమ భక్తిగా సేవించుకుంది. అందులో వాళ్ళిద్దరూ కూడా ఒకే రకంగా నిర్లక్ష్యం చేయబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ ఏకమైతే నువ్వు ఒక్కదానివే ఒంటరిదానివి అయిపోతావు, సేవకురాలు అయిపోతావు, పరిచారికగా బతకాల్సి వస్తుంది, వాళ్ళ చేతి ఎంగిలి తిని బతకాల్సి వస్తుంది అని చెప్పరాని మాటలు చెప్తుంది. ఇప్పుడు ఏం చెయ్యమంటావు అంటుంది. ఒకటే ఆయుధం, అలిగి సాధించు అంటే అప్పుడు గుర్తు చేస్తుంది. దేవాసుర సంగ్రామంలో ఒకనాడు నువ్వు వెళ్ళినప్పుడు, కైక నీవు వెళ్ళినప్పుడు నీ వేలి వజ్రాదపి కఠోరాని అని చెప్పి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరాన్ని ఉపయోగించుకుని రథచక్రం ఊడిపోతుంటే నీ వేలుని మేకుగా అమర్చి రథం ఆగిపోకుండా నువ్వు ఎంతో సహాయం చేసావు, గుర్తుందా? ఆనాడు రాజు నీకు 2 వరాలు ఇచ్చాడు. ఆ వరాలని అప్పుడు నువ్వు కోరుకోలేదు, ఇప్పుడు కోరుకోకపోతే లేదు, భరతుణ్ణి మేనమామల ఇంటి నుంచి అట్నుంచి అటే పారిపోమని చెప్పు. లేకపోతే రాముడు కనుక రాజయ్యి, రాముడు కనుక యువరాజ్యంలోకి వస్తే నిన్ను నీ కొడుకుని బతకనివ్వరు, దేశాంతరమైనా పంపించేస్తారు, లేదంటే లోకాంతరమైనా పంపించేస్తారు. దేశాంతరము అంటే
ఈ దేశంలో కోసల దేశంలో లేకుండా చేస్తారు. లోకాంతరం అంటే లోకంలోనే లేకుండా చేస్తారంటే చంపేస్తారు. ఎంత భయపెట్టేసిందో చూడండి. అంటే మాట వలన మనిషి యొక్క మనసుని ఎంత ఎంత అసహ్యంగా మార్చేయచ్చు, ఎంత హేయమైనటువంటి మాటల వలన మనిషి యొక్క మనసుని ఎంత విరిచేయచ్చు అనేది ఒకసారి చూడండి. కైకేయీ దేవికి ఏనాడు కూడా తన మనసులో రామచంద్రమూర్తి పట్ల ఎటువంటి నిరసన భావన లేదు, ఎటువంటి ద్వేషం లేదు. పరమ ఆప్యాయత, పరమ ప్రేమ రామచంద్రమూర్తి అంటే. కానీ చెప్పుడు మాటలు వింటోంది. అది అందరూ కూడా గ్రహించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూడా పనివాళ్ళు ఉంటారు, అనుమానం లేదు. మన ఇంట్లో కూడా పనివాళ్ళు, డొమెస్టిక్ సర్వెంట్స్, డొమెస్టిక్ అసిస్టెంట్స్ అందరూ ఉంటారు మనందరికీ కూడా. వీరందరూ వేరే వేరే ఇళ్లలో కూడా పనిచేస్తూ ఉంటారు. అక్కడి మాటలు ఇక్కడికి, ఇక్కడి మాటలు అక్కడికి మోసుకొచ్చి మనకి మధ్యలో తంపులు పెడుతూ ఉంటారు. కాలనీలో ఒక 4 ఇళ్ల మధ్య. అంటే వీళ్ళ పబ్బం గడుపుకోవడం, వాళ్ళు ఏవి చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళ పబ్బం వాళ్ళకి గడవాలి, వాళ్ళు బాగుండాలి అంటే ఇక్కడ వీళ్ళని పొగడాలి, అక్కడ వాళ్ళని పొగడాలి, అక్కడ కాస్త ఏదో తక్కువ మాట మాట్లాడాలి, ఇక్కడ ఇంకో తక్కువ మాట మాట్లాడాలి. లేదు, పని మనిషి యొక్క స్థాయి ఎంత, నీకు సలహా ఇచ్చగలిగే వాళ్ళు ఏమి తక్కువ వాళ్ళని కాదు నేను చెప్పడం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వారిని ఏనాడు కూడా తక్కువ చేసి చూడకూడదు. నేను మా ఇంట్లో అవలంబించే ఆ మాట మీకు చెప్తున్నాను. ఎందుకంటే పండగ పబ్బం వస్తే మా ఇంట్లో దేవుడి నైవేద్యం అయిన వెంటనే పని మనిషికి వాయన వెళ్ళిపోతుంది. ఇది నవ్వుకుంటూ అంటున్నా సరే చెప్తున్నటువంటి మాట. మా అమ్మగారు దేవతార్చనలో దేవుడికి నైవేద్యం అయిపోగానే పని మనిషికి ఇవ్వాల్సినటువంటి పిండి వంటలన్నీ ఒక మూట కట్టి పక్కన పెట్టేస్తారు ఒక డబ్బాలో. 4 ఇళ్లలో చేసుకుంటుంది పాపం. అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పటికి వంట చేసుకుని ఎప్పుడు తింటారు, పండగ మనందరికీ ఎంతో వాళ్ళకి అంతే కదా అనేటటువంటి భావనతో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తుంది. అలాగని తన స్థాయిని మించి మాట్లాడనివ్వకూడదు. ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. పని మనుషుల్ని కానీ, పరిచారకుల్ని కానీ, మన కింది స్థాయి ఉద్యోగుల్ని కానీ, ఎవరినైనా సరే మనం మన పై స్థాయి ఉద్యోగులతో, మన అధికారులతో మన స్థాయిని తెలుసుకుని మసలుకోవాలి. అంతేగాని యూ షుడ్ నాట్ ఎగ్జాజరేట్ ఫర్ యువర్ బెనిఫిట్, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మన యొక్క ప్రయోజనం కోసం ప్రతిదాన్ని ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించి పబ్బం గడుపుకోవడానికి మాత్రం ఏనాడు కూడా ప్రయత్నించకూడదు. పరిచారకుల విషయంలో కానివ్వండి, మన కింది స్థాయి ఉద్యోగుల విషయంలో కానివ్వండి, ఆ జాగ్రత్త అనేది యజమానులైనా, ఇంటి యజమానులైనా, అధికారులైనా సరే, ఎవరైనా సరే ఆ జాగ్రత్త అనేది వహించాలి. సింపుల్. ఇప్పుడు ఏ మినిస్టర్ గారి దగ్గరకో వెళ్ళామనుకోండి, ఏ మంత్రి గారి దగ్గరకో, ఎమ్మెల్యే గారి దగ్గరకో, మంత్రి గారు పాపం, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వీళ్ళందరూ మంచివాళ్లే, మంచి దీంతోనే ఉంటారు. ఏ మాత్రం లంచం గించం ఏమి పుచ్చుకోకుండా బాగానే ఉంటారు. ఈ వెనకాల ఉండేటటువంటి సెక్రటరీలు వీళ్ళందరూ ఉంటారు చూడండి, నాకేంటని అడుగుతారు. అంటే వీళ్ళు ఈ నాకేంటి అడిగిన వాడి వల్ల ఆ పెద్ద ఆయన పరువు పోతోంది. ఇప్పుడు ఏమైంది, మంధర వల్ల కైకేయీదేవి పరువు పోయింది. కైకేయీదేవి ఎంత స్థాయికి దిగజారిపోయింది మంధర వల్ల. అది కాబట్టి కింద స్థాయి ఉద్యోగుల పట్ల, పరిచారకుల పట్ల, పనివాళ్ల పట్ల ఎటువంటి జాగ్రత్త వహించాలి, ఒక మాట యొక్క ప్రభావం ఏ స్థాయికి, ఒక కుటుంబంలో ఎంత కలతకి దారి తీస్తుంది అనేది మంధర, కైకేయి యొక్క మాటల వల్ల తెలుసుకోవాలి మనం. ఈ ఘటన ఇప్పుడు మంధర అనేది మనకి రామాయణం మొత్తం ఏమీ కనిపించదు. మంధర మొత్తం ఒక చిత్రం కింద చూసుకున్న మొత్తం కలిపితే ఒక 5 నిమిషాలు కూడా కనిపించదు. ఆ పాత్ర 5 నిమిషాలు కూడా కనిపించదు. కానీ గోటెడు విషం కడివెడు పాలని ఎలా విధిచేస్తుందో మంధర అటువంటి మాటలు వేసి కథ మొత్తాన్ని కూడా మలుపు తిప్పేసింది. అలా తిప్పడానికి కూడా కారణం ఉంది. ఎందుకు అంటే అది రామాయణాంతర్గతంగా కానీ, భాగవతాంతర్గతంగా కానీ పేర్కొనబడలేదు. కానీ తిక్కన గారు రాసినటువంటి మహాభారత పర్వాలలో పేర్కొనబడి ఉంది. ఎందుకంటే మంధర పూర్వజన్మలో ఒక గంధర్వ కన్య. రావణాసుడు అనేవాడు ఎన్నో యుగాలుగా ఉన్నాడు. ఆ ఎన్నో యుగాలుగా ఉండడం వల్ల ఏం జరిగిందంటే వాడికి ఎటువంటి ప్రవృత్తి, ఆడవారందరినీ కూడా పరాభవించడం అనే మాట ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది మీ అందరికీ నిన్న చెప్పాను నేను. కాబట్టి ఈ పూర్వజన్మలో గంధర్వ కన్యగా ఉన్నటువంటి మంధర కూడా ఆ జన్మలో ఆ పరాభవాన్ని ఎదుర్కొంటే అప్పుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేస్తుంది. నేను ఈ శరీరంతో ఉండలేను, వాడు నన్ను ఈ శరీరాన్ని
ముట్టుకుని నన్ను అపవిత్రం చేసేసాడు రావణాసురుడు. నా వల్ల కాదు. అలాగని ఊరుకునే రకాన్ని మాత్రం కాదు నేను. వాడి మీద ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందే నేను. ఎందుకు? నా ఇష్టం లేకుండా నన్ను ముట్టుకున్నాడు, నన్ను అపవిత్రం చేశాడు. నా ఇష్టం లేకుండా నన్ను ముట్టుకున్నాడు, నన్ను అనుభవించాడు, అపవిత్రం చేశాడు. నన్ను ఏం చెయ్యమంటావంటే ఇక్కడితో తనువు చాలించేసే. త్రేతాయుగంలో అతని యొక్క మరణాన్ని సంకల్పించబడి ఉన్నది. మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి కదులుతాడు మానవావతారంలో. కదిలితే అక్కడ రావణాసురుడి యొక్క మరణానికి బీజం పడేటటువంటి ప్రముఖమైనటువంటి పాత్రను నీవు పోషిద్దువు గాని నీ మాట వలనే, నీ ప్రేరణ వలనే ఈ రామాయణ వృత్తాంతం అంతా కూడా ఒక్కసారిగా మలుపు తిరిగి కథ ముందుకు సాగుతుందనేటటువంటి వరాన్ని అనుగ్రహిస్తాడు బ్రహ్మ. అక్కడితో మంథర యొక్క పాత్ర అవుతుంది. ఇంకా వస్తుంది, మంథర యొక్క పాత్ర అయినా కూడా వస్తుంది. అప్పుడు దశరథ మహారాజు కైకేయీదేవి మందిరానికి వస్తాడు, అలకాగృహానికి వెళ్తాడు. అప్పటికే కైకేయీదేవి అలిగి అలకకి చిహ్నంగా ఏం చేస్తుందంటే తన యొక్క ఆభరణాలన్నీ కూడా అలకాగృహానికి దారి తీసేలాగా పడేసి ఉంచుతుంది. ఒక నిమిషం. వాళ్ళ ఎంతైనా సరే తొందరగా పూర్తి చేయాలి సీతా కళ్యాణ ఘట్టము. ఇంకాస్త కథ కూడా చెప్పాలని చెప్పి చాలా తొందరగా చెప్తున్నాను, ఏమనుకోకండి. అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ అర్థం కాకపోతే యూట్యూబ్ వీడియోని మళ్ళా కూడా చూడండి, అందరికీ కూడా బాగా అర్థం. ఇప్పుడు దశరథ మహారాజు వెళ్ళాడు, కైకేయీదేవి మందిరానికి వెళ్తే ఆవిడ అలకాగృహంలో ఉందని చెప్పి తెలుసుకుని తను వెళ్తాడు. వెళ్తే అర్థం చేసుకుంటాడు, ఓహో నేను రామచంద్రమూర్తి యొక్క యవరాజ్య పట్టాభిషేక విషయాన్ని కైకేయీదేవికి నేనుగా విన్నవించలేదు కాబట్టి, ముద్దుల రాణి కాబట్టి అలిగింది అనుకుంటాడు. కానీ అలక ఎందుకు తెలుస్తుంది కదా. ఇప్పుడు కైకేయీదేవి ఎంత పలకరించినా పలకదు, అలుగుతుంది. పరిపరి విధాల బతిమాలుకుంటాడు దశరథ మహారాజు, అయినా కూడా మాట్లాడదు. ఆఖరణ అడుగుతుంది, నీవు నన్ను వివాహం చేసుకున్నప్పుడు ఏమని చెప్పి వివాహం చేసుకున్నావు గుర్తున్నదా? లేదు. నీవు ఇప్పుడు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేసావు, కానీ నాకు నీ దగ్గర నుంచి 2 వరాలు బాకీ ఉన్నాయి. 2 వరాలు బాకీ ఉన్నాయి. నాకు ఆ వరాలు ఇప్పుడు కావాలి అంటే నేను పరమ సంతోషంగా ఉన్నాను. నా కొడుకుని యవరాజ్య పట్టాభిషేకం చేయాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వాడినే ఉన్నాను కాబట్టి పరమ సంతోషంగా ఉన్నాను. కాబట్టి నువ్వు ఏ వరం అడిగినా సరే నేను ఇస్తాను కైకా అని చెప్పి అడిగితే పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేయమంటుంది. ఇంత చిన్న మాటకి పంచభూతాల సాక్షిగా అంటే నువ్వు చెయ్యి, నీ సంగతి ఏంటో నేను చెప్తాను. నువ్వు కనుక నాకు ఇచ్చినటువంటి వరాలని నువ్వు చేసినటువంటి ప్రమాణాన్ని తప్పితే పితృపితామహులు గతులకు తప్పిన వాడివి అవుతావని చెప్పి ప్రమాణం చేయిస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు దశరథుడు. అయినా సరే వింటాడు, ఏమడుగుతుందో ముద్దుల భార్య ఎంతైనా ఏమడుగుతుందో అనేటటువంటి విషయాన్ని వింటూ ఉంటే కైకాదేవి చెప్తుంది, నా కొడుకైనటువంటి భరతుడు ఈ రాజ్య సింహాసన అధికారంలోకి రావాలి, రాజ్య పాలనాధికారంలోకి యవరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలి. రాముడికి మారుడుగా భరతుడికి రాజ్య పట్టాభిషేకం జరగాలి. రాముడు 14 సంవత్సరముల పాటు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఎందుకు 14 సంవత్సరాలు? ఈ లెక్క ఏమిటి? ఈ 14 సంవత్సరాల లెక్క ఏంటి? త్రేతాయుగ ధర్మం ప్రకారం ఆస్తి మీద 14 సంవత్సరాల పాటు హక్కు వదిలేసుకుంటే శాశ్వతంగా వదిలేసుకున్నట్టే. ద్వాపర యుగంలో 12 సంవత్సరాలు. కానీ శకుని చేసిన పనేంటి? ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకొక ఏడాది అజ్ఞాతవాసం కూడా చేయిస్తాడు, 13 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగంకి వచ్చేసరికి 12 సంవత్సరాలు. రెంటల్ యాక్ట్ అనేది ఉంటుంది. 12 ఏళ్ల పాటు ఎవరైనా రెంట్కుంటే రెంటల్ రైట్స్ వస్తాయి వాళ్ళకి ఆస్తి మీద హక్కు వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే ఇవాళ రోజున కాస్త ఓనర్స్ కూడా తెలివి మీరు ఏం చేస్తారంటే ఈ రెంటల్ అగ్రిమెంట్ ని మాటికి రివోక్ చేసుకుంటూ ఉంటారు, రెన్యూ చేసుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకుంటూ ఉంటారు. కాబట్టే ఆ యుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాల పాటు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళాలని చెప్పి కోరుతుంది. ఒక్కసారిగా ఈ వరాలు వినేసరికి
నిశ్చేష్టుడైపోతాడు దశరథ మహారాజు, నిశ్చేష్టుడైపోతాడు. కైకా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? జ్యేష్ఠ సంతానమైనటువంటి రామచంద్రమూర్తిని వదిలిపెట్టి భరతుడిని ఎలాగా పట్టాభిషేకం చేయమంటావు? అది సరే, రాముడు మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళడం ఏమిటి అంటే, జ్యేష్ఠ సంతానమైనటువంటి రాముడు రాజ్యంలో ఉన్నంత వరకు నా భరతుడికి అంగీకారం దొరకదు ప్రజల నుంచి. రాముడు పక్కకి తప్పుకుంటేనే భరతుడికి అంగీకారం దొరుకుతుంది. కాబట్టి రాముడు వెళ్ళి తీరాల్సిందే, రాముడు వెళ్ళి తీరాల్సిందే. అంటే వరాలు ఇచ్చేశాడు, పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసేశాడు. తెల్లవారితే పట్టాభిషేకం అర్ధరాత్రి దాటిపోతోంది. ఏమని మాట్లాడగలడు? మాటి మాటికి బతిమాలుకుంటున్నాడు, వద్దు కైకా అని చెప్పి వినట్లేదు. మూర్ఛపోతున్నాడు, బతిమాలుకుంటున్నాడు, మూర్ఛపోతున్నాడు, బతిమాలుకుంటున్నాడు, మూర్ఛపోతున్నాడు. ఇన్ని రకాలుగా జరిగేసరికి ఇలా బతిమాలడాలు, మాటి మాటికి మూర్ఛపోవడాలు ఇవన్నీ జరుగుతుండగా తెల్లవారుతుంది. కరగలేదు, కైకాదేవి మనస్సు కరగలేదు. అక్కడ యువరాజ్య పట్టాభిషేకానికి సరిపడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ముందు రోజు రాత్రే శ్రీరామచంద్రమూర్తిని పిలిచి యువరాజ్య పట్టాభిషేకం ముందు రోజు రాత్రి ఎటువంటి దీక్ష వహించాలి, సీతారాములిద్దరూ కూడా ఎటువంటి దీక్షలు వహించాలి, ఎలాగ భూశయనం చేయాలి, ఎటువంటి ఉపవాస దీక్షలో ఉండాలి, ఇవన్నీ కూడా ఉపదేశించాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు కూడా నిమిత్త మాత్రుడుగానే నడుచుకుంటున్నాడు. ఈ వ్యవహారంలో నిమిత్త మాత్రుడుగానే నడుచుకుంటున్నాడు. ఎందుకు? ఒక ఉద్యోగి ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఒక ఉద్యోగి ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నాడు వశిష్ఠుడు కూడా. చేయాల్సినటువంటి దీక్ష అంతా చేయించాడు, చేయాల్సినటువంటి క్రతువు చేయించాడు, యాగం జరుగుతోంది, అన్ని జరుగుతున్నాయి. కానీ దశరథ మహారాజు తెల్లారిపోయి ఇంతసేపు అయినా బయటికి రావట్లేదు కైకాదేవి మందిరంలోంచి. ప్రధానమంత్రి అయినటువంటి సుమంత్రుడు వెళ్ళాడు లేపడానికి. బయట నించుని పిలుస్తున్నాడు, దశరథ మహారాజా నీవు అంతటి వాడివి, అంటే వంది మాగది సూతులు అని ఉంటారు. వంది సూతుడు అని చెప్పి నిద్ర లేచేటప్పుడు, రాజుగారు నిద్ర లేచేటప్పుడు తట్టెడు బకెట్ నీళ్లు కొట్టి లేపరు కదా మనల్ని పెద్దాళ్ళు లేపినట్టుగా. మనం 8 వరకు 10 వరకు సాగదీసు పడుకుంటే సెలవు కదా అని చెప్పి, మనకి సుప్రభాతం ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలుసు, ఆదివారం పూట సెలవు రోజుల్లోనూ. కానీ రాజుగారికి ఎంత లేట్ అయినా సరే అలా ఉండదు కదా. పాపం లేపే విధానం వేరుగా ఉంటుంది రాజుగారికి. వీణానాదం మ్రోగుతుంది, పురోహితులు పంచాంగం పఠిస్తారు, వేద ఘోష జరుగుతూ ఉంటుంది. వంది సూతుడు ఇద్దరు కూడా వంశక్రమాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు? అదే ఉత్తినే చెప్పరు, ఉత్తినే భట్రాజుల్ని పెట్టుకుని పొగిడించుకోవడం కోసం చెప్పరు. వంది సూతుడు నిద్ర లేచిన పర్యంతము ఎందుకు చెప్తారు? నీవు అంతటి వాడివి, నీ వంశం ఇంతటిది అని ఎందుకు చెప్తారు? లేచినప్పటి నుంచి నా వంశం ఇంతటిది కాబట్టి, ఇంత పవిత్రమైనటువంటి వంశం కాబట్టి, నేను మెలకువగా ఉన్నంత వరకు, నిద్ర లేచినది మొదలుగా నేను ఎటువంటి తప్పు చేసి నా వంశానికి ఎటువంటి తప్పుడు మచ్చ తేకూడదు అనేటటువంటి భావన కల్పించడానికి ఆ పొగడ్తలు వాడతారు. అంతేగాని డబ్బులు ఇచ్చి కూర్చుని భట్రాజు పొగడ్తలు పొగిడించుకుని భజంత్రి కొట్టించుకోవడం అనేది రాజులకేమీ అవసరమైనటువంటి ఇది కాదు. అది కేవలం అదొక లాంఛనం. వందీసూతుడు ఎందుకు పొగడతారు అంటే, వంశక్రమం ఇటువంటిది, నీవు ఇంత పరాక్రమవంతుడివి, నీవు ఇంత ధర్మవేత్తవి, ఈ క్షణం వరకు నువ్వు ఇంత ధార్మికంగా బ్రతికావు, ఇక మీదట నీవు ఇంత చెప్పాం కాబట్టి, రాజు విన్నాడు కాబట్టి, నిద్ర లేచింది మొదలుగా అంతే ధార్మికంగా బ్రతకాలి. తిట్లతో లేపితే తిట్లతోనే ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, పిల్లల్ని తిట్టుతూ లేపకండి, మంచి మాటలతోనే లేపండి, నెమ్మదిగా లేపండి, అరవకూడదు. అరుస్తూ లేపితే ఆ రోజంతా కూడా అరుపులతోనే ఉంటుంది. తిడుతూ లేపద్దు. 4 సార్లు లేపిన తర్వాత లేవకపోతే అప్పుడు వేరే విధంగా, కానీ లేపడమే తిడుతూ లేపితే మాత్రం కుదరదు. అది మనం చూసి నేర్చుకోవాల్సినది. ఇది వందీసూతుడు ఉత్తినే పొగడరు. మనం వాళ్ళలో ఉన్నటువంటి ఆ పిల్లల్లో ఉండేటటువంటి ఆ సున్నితత్వాన్ని పోగొట్టకుండా ఉండాలి అంటే కొన్ని ఇటువంటివి అవలంబించాలి. కాబట్టి ఇలా లేపుతున్నారు. దశరథ మహారాజు చిరాకు పడ్డాడు, కొండవతలకు అని చెప్పి చిరాకు పడ్డాడు, సుమంత్రుడితో సహా అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. అప్పుడు సుమంత్రుడు విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. జరిగినదంతా పరివార జనం ఉంటారు కదా, కైకేయీదేవి మందిరంలో ఉన్నటువంటి పరివార జనంతో వారి అందరి సహాయంతోనూ తెలుసుకుంటాడు. కైకేయీదేవి ఇలాగా వరాలు కోరుకుంది, రాజు ఎంత బతిమాలినా సరే కైకేయీదేవి మనసు మారడం లేదు, కాబట్టి రామచంద్రమూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి వెళ్ళాలి, రాముడికి మారుగా భరతుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. ఇప్పుడు అర్థమవుతోందా మీకు?
భరతుడు ఎందుకు వెళ్ళిపోతాను, భరతుడిని తీసుకెళ్ళిపోతానని చెప్పి మేనమామ అయినటువంటి యథాజిత్తు అడిగితే అడ్డు చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నాడు దశరథుడు? ఒకప్పుడు కళ్యాణం చేసుకునేటప్పుడు మాటిచ్చాడు, కైకేయీదేవి గర్భంలో పుట్టినటువంటి సంతానానికే రాజ్యాధికారాన్ని అప్పగిస్తానని చెప్పి మాటిచ్చాడు. కానీ రాముడి మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి పుత్రవ్యామోహాన్ని పెంచేసుకుని దాన్ని దాటి ప్రవర్తించలేక రాముడికే పట్టాభిషేకం చేయాలనేటటువంటి కోరికతో నిజంగా భరతుణ్ణి పంపించకుండా శత్రుఘ్నుని పంపించకుండా తన యొక్క ఉద్దేశ్యాన్ని కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకుని సామరస్యంగా కనుక ఇది చేసుకుంటే ఎటువంటి అడ్డంకి వచ్చి ఉండేది కాదు. నిజంగా దశరథుడికి ఎటువంటి అడ్డంకి వచ్చి ఉండేది కాదు. రాణులు ముగ్గురిని ఒక పక్క కూర్చోబెట్టి, నలుగురు కొడుకుల్ని కూర్చోబెట్టుకుని, కోడళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఒక ఇంటి పెద్ద మాట్లాడుకోవాల్సినటువంటి విధంగా మాట్లాడుకుని ఉంటే ముసుగులో గుద్దులాట లేకుండా, ఈ భయాలు ఏవి పెట్టుకోకుండా, నేను రాజుగా నేను ఇన్నేళ్లు చేశాను కాబట్టి నా తర్వాత జ్యేష్ఠ సంతానమైనటువంటి రామచంద్రమూర్తిని యువరాజుగా ప్రకటించబోతున్నాను అని చెప్పి అంటే ఏ ఒక్కరూ కూడా అడ్డు చెప్పి ఉండేవారు కాదు. ఎందుకు? అందరికీ రాముడు అంటే ఇష్టమే. కుటుంబ పెద్ద ఎటువంటి విధంగా, ఇంటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది ఎటువంటి విధంగా ప్రవర్తించాలి, ఎటువంటి విధంగా ప్రవర్తించకూడదు, ఎటువంటి విషయాలు ఇలా తొందరపడకూడదు అనేది దశరథుడిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే హీ మైట్ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్. పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడి, రాణులందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడితే ఇంత సమస్య వచ్చుండేది కాదు. కానీ తొందరపడి భరతుడిని తప్పించేయడం కోసం అటు పంపించేశాడు. భరతుడికి ఒకవేళ అంటే అతని భయం ఏంటి? భరతుడు ఏమన్నా ప్రతిఘటిస్తాడేమో, భరతుడు ఏమన్నా ఒప్పుకోడేమో, దాడి చేస్తాడేమో. భరతుడు ఒకవేళ అటువంటి చర్య చేస్తే భరతుడికి ఎప్పుడూ కూడా ఎదురు చెప్పడు శత్రుఘ్నుడు. భరతుడికి సహాయం చేసే శత్రుఘ్నుడు కూడా అడ్డుగా ఉండకూడదు. కాబట్టి శత్రుఘ్నుని కూడా పంపించేయాలి. కాబట్టి ఇద్దరిని కూడా పక్కకి పంపించేశాడు. ఇప్పుడు కైకాదేవి ఒప్పుకోవడం లేదు, వరాలు ఇచ్చేశాడు. ఎలాగా? ఈ బాధతో రాముని రప్పించి కైకాదేవి మందిరానికి తెలియపరిచి నీ తండ్రి ఇటువంటి వరాలు ఇచ్చాడు, నీవు ఇప్పుడు ఖచ్చితంగా అరణ్యవాసానికి వెళ్ళాలి, భరతుడికి పట్టాభిషేకం చేయబోతున్నావంటే ఎటువంటి అరమరేఖలు లేకుండా సంతోషిస్తాడు రాముడు. ఎందుకు? నిన్న రాత్రి పిలిచి నీకు పట్టాభిషేకం అన్నారు, ఫైన్, నాన్నగారు చెప్పారు, రెడీ అవుతున్నాను. ఇవాళ పొద్దున్నే పిలిచి నీకు కాదు నీ తమ్ముడికి అన్నారు, వెరీ మచ్ ఫైన్, నాకు కాదన్నారు, నేను వెళ్ళాలి. సో మై డ్యూటీ ఈజ్ టు గెట్ రెడీ ఫర్ గోయింగ్ టు ద ఫారెస్ట్ ఎగ్జైల్. బయటికి వెళ్ళిపోవడానికి, అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి నేను సిద్ధపడాలి, అంతే. ఎందుకు? పెద్దవాళ్ళు చెప్పారు, వింటున్నాను, అంతే. నిన్న రాత్రి పిలిచారు, అది అన్నారు, కాదు ఇవాళ పొద్దున పిలిచారు, ఇది అన్నారు, ఓకే. అటువంటి మనస్తత్వంతోనే ఉన్నాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు కౌసల్యాదేవి చాలా బాధపడిపోతోంది, సుమిత్రాదేవి చాలా బాధపడిపోతోంది. సీతాదేవికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రామచంద్రమూర్తికి. వీళ్ళంతా బాగానే ఉన్నారు, ఇప్పుడు సీత కలిసి చెప్పుకోవాలి రాముడు. సీత, నేను వెళ్ళి అరణ్యవాసానికి వెళ్ళాలంట, నీవు భరతుడి రక్షణలో ఉండు, భరతుడిని కన్నబిడ్డలాగా చూసుకో అని చెప్పి ఏదో నచ్చజెప్పబోతాడు. సీతాదేవి ఒక్క చూపు చూస్తుంది, ఎర్రబడిపోయినటువంటి కన్నులతో ఒక్క చూపు చూస్తుంది. ఎందుకు? నా తండ్రి నీకు ఏమని చెప్పి కన్యాదానం చేశాడు? నన్ను నీ రక్షణలో ఉంచుకో, నాకు చెప్పిన మాట ఏంటి? ఎప్పుడూ కూడా నిన్ను సేవించు, నిన్ను భర్తగా, దైవంగా, గురువుగా, ఒక తండ్రిగా అన్ని రకాలుగాను నిన్ను ఆరాధించమని చెప్పాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఇక్కడ కూర్చొని ఏం చేయను? కుదరదు, నేను వస్తాను. నిజానికి కైకాదేవి అడగలేదు. కైకాదేవి రామచంద్రమూర్తి మాత్రమే వెళ్ళాలని అడిగింది. దశరథుడు ఇచ్చిన వరం కూడా రామచంద్రమూర్తి మాత్రమే వెళ్ళాలని ఇచ్చాడు. కానీ సీతాదేవి తనకు తానుగా బయలుదేరింది. మరి నీడలా వెంటాడాల్సిన వాడు ఇంకొకడు ఉన్నాడు కదా, సోదరుడు లక్ష్మణుడు, అతను కూడా బయలుదేరతాడు. ఇదంతా జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా లక్ష్మణుడు ప్రతిఘటించడానికి నిర్ణయించుకుంటాడు. ఈ రాజు యవ్వనవతి అయినటువంటి ఈ కైకాదేవి వ్యామోహంలో పడిపోయి నీ తల్లిని నా తల్లిని ఇద్దరిని కూడా నిర్లక్ష్యం చేసి ఈనాడు ఇంతటి పరిణామానికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రాజుని నిగ్రహించి నేను కారాగారంలో పడేసేసి ఈనాడు నేను నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఎవరు అడ్డొస్తానో చూస్తానని చెప్పి పరమ ఆవేశపూరితంగా అంటాడు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం. ఆవేశం విషయంలో లక్ష్మణుడు
దుర్యోధనుడు తమ్ముళ్ళైనటువంటి దుశ్శాసనాదులు అందరూ ఒకటే. వాళ్ళందరూ ఎంత ఆవేశపరులో లక్ష్మణుడు కూడా అంతే ఆవేశపరుడు. తనకు తానుగా ఏది ఆలోచించడము, తనకు తానుగా ఏదైనా చేయడము అనేది ఎటువంటి రకంగానూ లేదు. అన్నయ్యకి హాని కలుగుతోంది, ఆవేశం వస్తుంది, ఎవరినైనా సరే ఎదిరించాల్సిందే, అవసరమైతే మట్టు పెట్టేయాల్సిందే. అన్నయ్య చెప్పాడు వినాలి, అన్నయ్య చెప్పాడు చెయ్యాలి, అంతే. ఇదే ప్రవృత్తి దుశ్శాసనుడికి కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక భేదం అనేది ఉంటుంది చూడండి, ఒక లైన్ అనేది ఉంటుంది. రాముడి తమ్ముడు అవ్వడం లక్ష్మణుడి అదృష్టం. సౌమిత్రిగా రామానుజుడిగా పేరు పొందాడు. రామ పట్టాభిషేక పరివార చిత్రంలో లక్ష్మణుడు లేకుండా అది పరిపూర్ణం అవ్వదు. కానీ దుశ్శాసనుడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు అవ్వడం వాడ దురదృష్టం. ఎందుకు తెలుసా? దుశ్శాసనుడు స్వతహాగా దుర్మార్గుడు కాదు, కేవలం అన్నయ్య చెప్పింది చేయడం అనేదే అతను చేసినటువంటి పని. అన్నయ్య ఏనాడు మంచి చెప్పలేదు, వీడు ఏనాడు మంచి చెయ్యలేదు. కాబట్టి మన తమ్ముళ్ళకి మన చెల్లెళ్ళకి మనం చెప్పేటటువంటి మాట ఏ రకంగా ఉండాలి? మనకి ఇప్పుడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఉంటారు కదా, మనకన్నా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకే ఉన్నారు, మా పెద్దమ్మాయి ఉంది, మా చిన్నమ్మాయి ఉంటుంది. మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయికి చెప్పేటటువంటి మాట ఏ రకంగా ఉండాలి? మంచిగా ఉండాలి. అంతేగాని దాని మీద ద్వేషంతో దాన్ని ఏదో చేసి, లేదు దానికి ఏదో చెప్పకూడని మాటలు చెప్తే అది చెడుగా తయారవుతుంది. అలాగే మనందరము కూడా మనందరం అని ఎందుకు అంటున్నాను? మీ అందరూ మా పిల్లల లాంటి వాళ్లే కాబట్టి చెప్తున్నాను. తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చెప్పేటప్పుడు మాట ఏంటంటే చాలా మంచి మాటగా ఉండాలి. మీరు మంచి చెప్తే మీ తర్వాత వచ్చినటువంటి మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా మంచిగానే ఉంటారు. లేదు మీరు స్వార్థం కొద్దీ మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని చూసి వాళ్ళు పాడైపోతారు. అదే జరిగింది దుశ్శాసనుడి విషయంలో. ధర్మానికి నిలిచాడు రామచంద్రమూర్తి, ఆయన్ని నమ్ముకున్నాడు లక్ష్మణస్వామి. రామానుజుడు అనేటటువంటి పేరుతో నిలిచిపోయాడు లక్ష్మణస్వామి. కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు సోదరుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తనను బట్టి వాళ్ళని ఎలా డిసైడ్ చేస్తారు, వాళ్ళు ఎలా పరిణమిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ నిగ్రహిస్తాడు రామచంద్రమూర్తి, వద్దు తప్పు అలా చేయకూడదు. తండ్రి అనేటటువంటి వాడు మహావిష్ణు స్వరూపం. ఎవరు చెప్తున్నారు? మహావిష్ణువే మహావిష్ణు స్వరూపం అని చెప్తున్నాడు. రాముడు ఎవరు? మహావిష్ణు స్వరూపమేగా. ఆయనే చెప్తున్నాడు రాజు అనేవాడు మహావిష్ణు స్వరూపం, అందులోను రాజును ఎప్పుడూ కూడా అటువంటి ప్రతిఘటించేటటువంటి చర్యలు చేయకూడదు, వంశంలో ముసలం అనేది పుట్టకూడదు అని చెప్పి అంటే అప్పుడు శాంతిస్తాడు లక్ష్మణుడు. ఈ పుర ప్రముఖులందరికీ చెప్పి కౌసల్యాదేవికి చెప్పి బయలుదేరదామని చెప్పి వెళ్తే అక్కడ చెప్తుంది కౌసల్యాదేవి, తనకు తాను సమాధాన పరుచుకుని అక్కడ చెప్తుంది, ఎం పాలయసి దర్వస్వం. ఒక్క నిమిషం. ఎం పాలయసి ధర్మస్వం దృష్ట్వాచ నియమేన చ సవై రాఘవ సార్థూల ధర్మస్వమాం అభిరక్షతు అని చెప్పి ఒక సూక్తిని చెప్తుంది. నీవు ఏదైతే ధర్మాన్ని నీవు నమ్మి ఉన్నావో, అది మంచిది అని ఏదైతే నువ్వు నమ్మి ఉన్నావో ఆ ధర్మాన్ని నీవు విడనాడద్దు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఎప్పుడూ కూడా ఈ మాటే నీకు రక్షగా ఉంటుంది. నీ ధర్మాన్ని నీవు పాటించు, క్షత్రియుడివి, క్షత్రియ ధర్మాన్ని పాటించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని చెప్పి ఒక సూక్తి చెప్పి పంపిస్తుంది ఆశీర్వదించి. ఇలా రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సీతా సహితుడై సుమంత్రుడు పొలిమేరల వరకు దింపబడి అరణ్యవాసానికి బయలుదేరతాడు. ఇలా బయలుదేరుతుండగా దశరథ మహారాజు గవాక్షం నుంచి చూసి, రామా వెళ్ళొద్దు, నేను ఈ మోహ పరవశంలో పడిపోయి చేయకూడని పని చేసి వరాలిచ్చి కట్టబడిపోయాను, ప్రతిఘటించు, నన్ను బంధించు, వచ్చి నన్ను నిగ్రహించి అవసరమైతే నన్ను సంహరించి, ఎందుకంటే క్షత్రియ వంశాల్లో అది మహా సహజం. అధికారం కోసం కన్న తల్లిదండ్రుల్ని కూడా కారాగారంలో పెట్టి రాజ్యాధికారంలోకి వెళ్ళడం అనేది పరమ సహజం. ఆనాటి రోజుల్లో ఎందుకు, మొన్నటి వరకు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది, చూస్తూనే ఉన్నాం పేపర్లలో. తండ్రిని కాదని కొడుకు ముఖ్యమంత్రులు అవ్వడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మహారాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా సహజం. కాబట్టి నీవు కూడా చెయ్యి అంటాడు. కానీ రామచంద్రమూర్తి ధర్మాన్ని నమ్ముకున్నాడు. సుమంతుడు అంటాడు, నీ తండ్రి పిలుస్తున్నాడయ్యా అంటే, పర్వాలేదు, ఈ రథపు డెక్కల శబ్దంలో గుర్రపు డెక్కలు ఉంటాయి కదా,
ఆ శబ్దంలో, రథపు చక్రాల హోరులో ఆయన పిలిచింది నా చెవిలో వినిపించలేదని చెప్పి అబద్ధం చెప్పు, పర్వాలేదు. ఎందుకు? నా తండ్రి మాట నిలబడాలి. నా తల్లి అయినటువంటి కైకాదేవికి వరం ఇచ్చాడు, నా తండ్రి మాట నిలబడాలి, నేను పితృవాక్య పరిపాలన కోసం నేను అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు. చెప్పి అలా ముందుకు సాగిపోతుండగా రామ 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 అని పరితపించి పరితపించి దశరథుడు మూర్ఛపోయి కౌసల్య మందిరానికి వెళ్ళి అక్కడ సేద తీరుతూ ఉండగా మళ్ళీ 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 లేచి కలవరిస్తూ రామ రామ అని కలవరిస్తూ ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాడు. దశరథ మహారాజు కన్ను మూస్తాడు. రాజలాంఛనాల ప్రకారం దశరథ మహారాజు యొక్క దేహాన్ని ఎలా భద్రపరచాలో అలా భద్రపరుస్తాడు వశిష్ఠుడు. భరతుడికి వర్తమానం, భరతుడు ఏం జరుగుతుందంటే భరతుడికి కూడా ఎందుకో అక్కడ కీడు జరుగుతోంది, కీడు శకునాలు, కీడు పరిణామాలు జరుగుతున్నాయి అనేటటువంటి భావనతో ఉన్న పళంగా మేనమామైనటువంటి యథాశక్తి ఇంటి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు భరతుడు కూడా. భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా వచ్చేస్తారు. అయోధ్య నగరాన్ని ప్రవేశిస్తుండగానే ఏం జరుగుతుంది అంటే తనకి అన్నీ కూడా అమంగళకరమైనటువంటి దృశ్యాలు గోచరిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక రాజుగారు చనిపోతే ఏ రకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ ఉన్నాడు అనుకోండి, మీరెవరు చూసి ఉండకపోవచ్చు, ఈ తరం పిల్లలు ఎవరు చూసి ఉండకపోవచ్చు. ప్రెసిడెంట్ గారు చనిపోతే ఎటువంటి ప్రోటోకాల్ పాటిస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండగానే చనిపోయారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గారు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండగానే చనిపోయారు. రాష్ట్రాధినేతలు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళు చనిపోయినప్పుడు ఒక ప్రోటోకాల్ అనేది పాటిస్తాం. ఇప్పుడు జెండాని సగం దింపి ఉంచడం, జెండాని సగం దింపేస్తారు. అలాగే నేషనల్ యాంథంలో కొన్ని చరణాలు పాడకుండా ఆ తరువాత బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని తిరగడం, అలాగే స్టేట్ మార్నింగ్ అని చెప్పి కొన్ని రోజులు సంతాప దినాలుగా పాటించడం, ఇటువంటి క్రమం అంతా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది మనకి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఆనాడు కూడా ఉంది. సూర్యవంశపు రాజులకు కూడా ఆనాటి యుగంలో కూడా ఉంది. ఇవన్నీ చూస్తున్నాడు. ఏంటి ఇంత అమంగళకరంగా ఉంది, ఏంటి ఈ చిహ్నాలు జెండాని కిందకి దించి ఉన్నారేంటి, ప్రజలందరూ కూడా మొహాలు వాడిపోయి ఉన్నాయేంటి, ఎవరు కూడా పలకరించట్లేదేంటి, నేను యువరాజు అంటే రాముడు ఒక్కడే కాదు కదా, నేను రాజకుమారుణ్ణి కదా, నన్ను పలకరిస్తారు కదా ఎదురొచ్చి, నా పట్ల ఎటువంటి నిరసన భావన లేదు కదా, వీళ్ళందరూ ఏంటి నన్ను చూసి ఇలా భయపడిపోతున్నారు, ఇలా మొహం తిప్పుకుంటున్నారేంటి అని చెప్పంటే దీనికి ఒక పరిణామం ఉంది. ఎందుకంటే దశరథుడికి తెలిసిపోతుంది నేను చనిపోతాననేటటువంటి విషయం తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఒక శాసనం చేస్తాడు. ఇంతటికి పరిణామానికి దారి తీసావు కాబట్టి కైక, నువ్వు కానీ నీ కడుపును పుట్టినటువంటి భరతుడు కానీ నేను చనిపోయిన తర్వాత నా మృతదేహాన్ని తాకడానికి కానీ నా అంత్యేష్టి చేయడానికి కానీ మీ ఇద్దరికి ఎటువంటి హక్కు లేదు, అది ముట్టుకోవడానికి వీల్లేదు. భరతుడు నాకు పితృతర్పణ చేయడానికి, పితృకార్యం చేయడానికి ఎటువంటి అర్హత లేదు భరతుడికి, భరతుడు ముట్టుకోవడానికి కూడా వీల్లేదని చెప్పి అంటాడు దశరథుడు. అది అందరికీ తెలుస్తుంది. భరతుడు వల్లే కదా రాముడు వెళ్ళిపోయాడు అనేటటువంటి భావంతో ఉంటారు. కైకాదేవి వల్లే కదా రాముడు వెళ్ళిపోయాడు అనేటటువంటి భావంతో ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా రాజప్రసాదానికి వెళ్తాడు, అంతఃపురానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పరిస్థితి తెలుసుకుంటాడు. తండ్రి చనిపోయాడు అనేటువంటి పరిస్థితిని తెలుసుకుని, తల్లి చేసినటువంటి తప్పు తెలుసుకుని, తల్లి అయినటువంటి కైకాదేవిని చాలా నిందిస్తాడు. నేను అడిగానా, నిన్ను ఎవడు అడగమన్నా, నేను అడిగానా, నాకు కావాలంటే నేను అడుగుతాను, మధ్యలో నీ పెత్తనం ఎందుకు? ఇప్పుడు చూడు, నేను చెడ్డవాడిని అయిపోయాను, నా కోసం ఏదో చేసావని చెప్పి నువ్వు చెడ్డదానివి అయిపోయావు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎలాగ ఇక్కడ ఉండను? ఎన్నో రకాలుగా దూషిస్తాడు తల్లిని. ఒక సందర్భంలో అయితే కత్తి తీస్తాడు, నిన్ను చంపేస్తాను, ఇటువంటి పాతకానికి నువ్వు ఒడిగట్టావని చెప్పి ఎంతో ఆవేశంతో ఊగిపోతాడు భరతుడు. కానీ ఓపిక పడతాడు. ఎందుకు? భరతుడు పేరు పెట్టాడుగా వశిష్ఠుడు. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎంత ఇదిగా ప్రవర్తించినా భరిస్తాడన్నిటిని. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి సందర్భాన్ని అయినా సరే భరిస్తాడు. కాబట్టి భరతుడు. సరే, రాణులు ముగ్గురిని చేరుస్తారు ఒక చోటికి. సూర్యవంశ ఆచారం ప్రకారం ఒక రాజు చనిపోతే అంత్యేష్టి ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఆలోచించి వశిష్ఠ మహర్షి సుమిత్రాయ దేవి యొక్క కొడుకైనటువంటి శత్రుఘ్నుడి చేత అంత్యేష్టి సంస్కారం మొత్తాన్ని కూడా పూర్తి చేయిస్తాడు. 10 రోజుల కర్మ అవుతుంది. తరువాత అందరూ కలిసి సమాలోచన చేసుకుంటారు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు వెళ్ళి రాముని నేను బతిమాలి తెచ్చుకోవాలి. ఎందుకు? రాజ్యాధికారం రాముడిది.
నేను ఎలా కూర్చుంటాను అని చెప్పి ఎంతో బాధపడిపోతూ ఉంటాడు భరతుడు. వశిష్ఠుడు చెప్తాడు, పోనీ నువ్వు అంత బాధపడుతున్నావు కాబట్టి వెళ్ళి బతిమాలు తెచ్చుకోమంటాడు. భరతుడు ఎలా వెళ్ళాడు, ఏం చెయ్యబోతున్నాడు, ఎలా జరగబోతోంది, జరిగిన తరువాత ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేవి ఇవాల్టి సెషన్ ఇక్కడికి కామా పెట్టుకుని మనం వచ్చే సెషన్లో, అంటే వచ్చే శనివారం 9వ తారీఖున తెలుసుకుందాం అందరం. ఇప్పటికీ మనం సీతా కళ్యాణాన్ని ముగించుకుని కైకాదేవి యొక్క వరాలని కూడా మనం చర్చించుకుని ఇవాళకి ఇక్కడి వరకు వచ్చాం. ఇంకొక రెండు సెషన్స్ చెప్పుకుంటే శ్రీరామ పట్టాభిషేకము, శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార పరిసమాప్తి కూడా చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం పరిగెడుతున్నట్టుగా చెప్తున్నట్టుగా ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేసి వింటే అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మన్నించండి కాస్త, నన్ను ఈ పరుగుని కొంచెం అందుకోవడానికి ప్రయత్నించండి అందరూ. కాబట్టి ఇవాళ ఇక్కడికి స్వస్తి చెప్పుకుని మళ్ళీ వచ్చే వారం 9వ తారీఖు 7:30కే కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. అనాథः సదనాः సन्तు జీవంతు శరదాం శతం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. స్వస్తి. శుభరాత్రి.